ఇంతవరకు దేవా నిన్ను ఆరాధించి ఉన్నాం. இதுவரை நாங்கள் உம்மை ஆராதித்திருக்கிறோம். నిన్ను మహిమపరిచి ఉన్నాం నాయన. நாங்கள் மகிமைப்படுத்தி இருக்கிறோம். ఇకను నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడుగా ఉంచి ஆண்டவரே உம்முடைய பரிசுத்த ஆவியானோட உதவியினால் నీ వాక్యముతో మాతో నువ్వు మాట్లాడు. உம்முடைய வார்த்தை கொண்டு எங்களோடு கூட பேசு. వినగలిగిన చెవులు, கேட்கிற செவிகளும், గ్రహింపగలిగిన మనస్సు, உணர்வுள்ள இருதயத்தை, మారు మనస్సు నీ బిడ్డలకు నీవిచ్చి నాయన மனம் திரும்புதலை கொடுவீராக. నీవే దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. நீரே எங்களை ஆசீர்வதிக்க வேண்டும். వాక్యానికి ఆటంకుంటున్న ప్రతి దురాత్మ యేసు నామములో దూరమవును గాక. வசனத்துக்கு விரோதமாய் கிரியை பண்ணுகிற எல்லா பொல்லாத கிரியைகள் அதமாக்கப்படும். నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తూ உம்முடைய ஆவியினால் எங்களை நிரப்பி యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. இயேசுவின் மூலம் கேட்கிறோம் பிதாவே. దయచేసి కూర్చుందా. தயவுசெய்து அமர்ந்து கொள்ளலாம். దేవుని నామమునకు మహిమ కలుగాక. தேவனுடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మరి ఒక్క వారం మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் தம்முடைய கிருபை மூலமாக நமக்கு இன்னொரு வாரத்தை ஆண்டவர் அனுகிரகித்தார். ఆయన కృపతో దేవుడు మనలను చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. கிருபையாக ஆண்டவர் எல்லாவற்றையும் நடத்தி கொண்டு வந்தார். ఆయన కృప లేకపోతే మనము లేము. அவருடைய கிருபை இல்லை என்றால் நாம் ஒன்றுமே இல்லை. ఆయన కృప ద్వారానే మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. கிருபையாக நம்மை நடத்தி கொண்டு ఆయన కృప ద్వారానే మనకు జీవం ఇస్తూ ఉన్నాడు. கிருபையாக தான் நமக்கு ஜீவன் அளிக்கிறார். కాబట్టి దేవుడు ఈ రోజు మనలను దేవుని మందిరానికి నడిపించి ఉన్నాడు. ஆகினாலே தேவன் இன்றைக்கு நம்மை ஆலயத்துக்கு நடத்தி இருக்கிறார். దేవునికి మహిమ కలుగాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాము. தேவனுடைய வசனத்தை நாம் சற்று நேரம் தியானிக்கலாம். యోహాను సువార్త யோவான் எழுதின சுவிசேஷம் 21వ అధ్యాయము 21ஆம் அதிகாரம் 16వ వచనాన్ని మనం చదువు. 16வது వசனத்தை வாசிக்கலாம். యోహాను సువార్త 21వ అధ్యాయము யோவான் எழுதின சுவிசேஷம் 21ஆம் அதிகாரம் 16వ వచనం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నది. தேவனுடைய வசனம் நமக்கு இங்கே கற்பிக்கிறது. సీమోని పేతుర్ని దేవుడు చూసి, నీవు నన్ను ప్రేమించుచున్నావా, நேசிக்கிறாயா, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. கர்த்தருடைய வசனம் இங்கே கற்பிக்கிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు నిన్ను నన్ను మనల్ని అడిగే క్వశ్చన్ ఇదే. இன்னைக்கு தேவாதி தேவன் உன்னையும் என்னை సీమోని పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. சீமோன் பேதுருவே, நீ என்னை நேசிக்கிறாயா? ఈ వాక్యాన్ని నేను శుక్రవారం రోజు కూడా సంఘంలో తెలియజేశాను. இந்த வார்த்தை வெள்ளிக்கிழமை அன்று கூட நான் இதை போதித்திருக்கிறேன். మరి దేవుడు ఈ వాక్యముతోటే మాట్లాడమని ఉన్నాడు కాబట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. தேவன் இந்த வார்த்தை கொண்டுதான் அவர் பேசிக் கொண்டிருக்கிறார். సీమోని పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? சீமோன் பேதுருவே, நீ என்னை நேசிக்கிறாயா? యేసు ప్రభుతో ఉన్న సీమోని పేతురుని దేవుడే అడుగుతున్న మాట ఇది. இயேசுவானவரோடு கூட இருக்கிறதான நபரை பார்த்து சீமோன் பேதுருவை ஆண்டவர் கேட்கிறார். ఎందువల్ల దేవుడు అడుగుతూ ఉన్నాడంటే, எதற்காக ஆண்டவர் கேட்கிறார் என்றால், దేవాది దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. தேவாதி தேவன் உன்னையும் என்னையும் எவ்வளவாக அவர் நேசிக்கிறார். ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు అంటే, எவ்வளவாக அவர் நம்மை நேசிக்கிறார் என்றால், తన ప్రాణమే మన కోసం ఆయన పెట్టాడు అనేది దేవుని వాక్యం చెప్తుంది. தம்முடைய ஜீவனையே அவர் நமக்காக கொடுத்திருக்கிறார். ఆయన యొక్క ప్రాణము మన కోసం త్యాగం చేసినట్టు బైబిల్ చెప్తూ ఉన్నది. அவருடைய ஜீவனை நமக்காக தியாகம் பண்ணியிருக்கிறார் என்று சொல்லி நாம் பார்க்கிறோம். మరి అంతగా ప్రేమించిన దేవుడు, அவ்வளவாய் நேசித்த ஆண்டவர், దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనేది దేవుని వాక్యం చెప్తుంది. தேவன் உலகத்தை எவ்வளவாக அவர் நேசித்திருக்கிறார். లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడనేది బైబిల్ చెప్తున్న మాట. உலகத்திலே உள்ள ஒவ்வொரு நபரையும் ஆண்டவர் நேசிக்கிறார் என்று சொல்லி நாம் பார்க்கிறோம். అంతగా ప్రేమించాడు కాబట్టే ఈ రోజు ఇక్కడ నీవు నేను మనము దేవుని యొక్క రక్తముతో కడగబడి ఆయన ఇచ్చిన క్షమాపణ అదో మనము శుద్ధీకరించబడి దేవునిలో మనం ఈ రోజు మందిరంలో కూర్చొని ఉన్నాం.
தேவன் நம்மை நேசிக்கிறபடியால் தான், அவருடைய அன்பு நம் மீது செலுத்தியிருக்கிறபடியால் தான் இன்றைக்கு நாம் ரட்சிக்கப்பட்டு தேவ சபையில் அமர்ந்திருக்கிறோம். ఆయన మన కోసము రక్తము కార్చి మనకు ఒక మారు మనసు ఇచ్చాడు. நமக்காக அவர் ரத்தம் சிந்தி மனம் திரும்புதலை கொடுத்திருக்கிறார். ఆయన మన కోసము తన శరీరాన్నే చీల్చుకొని మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. அவர் நமக்காக தம்முடைய சரீரத்தை கிழித்து தம்முடைய ரத்தத்தை நமக்காக ஊற்றி இருக்கிறார். కాబట్టి నీవు నేను పాపములో ఉన్నప్పుడు మనల్ని పాపములోంచి శాపంలోంచి విడిపించి దేవుడు ఒక మార్పు కలిగించి దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. ஆகினால இன்றைக்கு ஆண்டவர் உன்னையும் என்னையும் சாபத்திலிருந்து விமோசனம் பண்ணி ஆண்டவர் ரட்சித்து மீட்டெடுத்திருக்கிறார். ఇప్పుడు ఆ దేవుడే నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. அதே தேவன் இன்றைக்கு உன்னையும் என்னையும் கேட்கிறார். నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. நீ என்னை நேசிக்கிறாயா? సీమోను పేతురు దేవునితోటే ఉన్నాడు. சீமோனு பேதுரு தேவனோடு கூட தான் இருக்கிறார். అయినా కూడా దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ஆனாலும் இயேசுவானவர் கேட்கிறார், நீ என்னை நேசிக்கிறாயா? ఒక్కసారి, రెండు సార్లు, మూడు సార్లు దేవుడు అతను అడిగినట్టు బైబిల్ చెప్తూ ఉన్నది. 3 முறை பேதுருவை பார்த்து நீ என்னை நேசிக்கிறாயா, என்னை நேசிக்கிறாயா, என்னை நேசிக்கிறாயா என்று கேட்கிறதை பார்க்கிறோம். మరి దేవాది దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. தேவாதி தேவன் இருதயத்தின் அந்தரங்கத்தை அறிந்தவர். ఈ యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టే సీమోను పేతురుని దేవుడు అడుగుతూ ఉన్నాడు. இந்த அந்தரங்கத்தை அறிந்த தேவன் சீமோன் பேதுரை கேட்கிறார். 12 మంది శిశువులలో ఎవరిని అడగలేదు కానీ సీమోను పేతురు మాత్రమే అడుగుతూ ఉన్నాడు. 12 பேர் சீஷன்மார்களை கேட்காத ஒரு கேள்வி பேதுருவை கேட்கிறார். ఈ రోజు అదే ప్రశ్న ఈ రోజు నిన్ను కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. அதே கேள்வி இன்றைக்கு ஆண்டவர் உன்னையும் பார்த்து கேட்கிறார். ఈ రోజు నీవు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తూ ఉన్నావా? இன்றைக்கு நீ உண்மையாகவே தேவனை நேசிக்கிறாயா? నిజంగానే నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? உண்மையாகவே நீ தேவனை நேசிக்கிறாயா? నిజంగానే నీవు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? உண்மையாகவே கர்த்தருடைய வசனத்தை நேசிக்கிறாயா? నిజంగానే నీవు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నావా? நீ தேவனுடைய வசனத்தை அறிந்திருக்கிறாயா? నిజముగా నీవు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, நீ உண்மையாகவே தேவனுடைய வசனத்தை தேவனை நீ நேசிக்கிறாயா? నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు గైకుంటే, உண்மையாகவே தேவனையும் தேவனுடைய வசனத்தை நீ நேசித்தால், నిజంగానే దేవుణ్ణి పరిపూర్ణముగా నేను ప్రేమిస్తున్నాను అంటే, உண்மையாகவே தேவனை நான் பரிபூர்ணமாய் நேசிக்கிறேன் என்று சொன்னால், దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది, தேவனுடைய வசனம் சொல்லுகிறது, దేవుణ్ణి నీవు ప్రేమించేదానికి ఏమి రుజువు ఉన్నది? தேவனை நீ நேசிக்கிறாய் என்று சொல்வதற்கு என்ன நிரூபிக்கிறாய்? நீ ఏమి నిరూపించగలవు? నువ్వు என்ன நிரூபிக்கிறாய்? అయ్యా నేను దేవుని మందిరానికి వస్తున్నానని చెప్పగలవు నువ్వు. நான் ஆண்டவரே நான் சர்ச்சுக்கு வரையா, ஆண்டவரை நேசிக்கிறதுனால சர்ச்சுக்கு வரேன் அப்படின்னு నేను சொல்லலாம். దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని నువ్వు చెప్పగలవు. நான் ஜெபம் பண்றேயா, ஆண்டவரை நேசிக்கிறதுனால ஜெபம் பண்றேன். నేను ఒక రోజుకు 10 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నానని నువ్వు చెప్పగలవు. ஒரு நாளைக்கு 10 அதிகாரம் நான் படிக்கிறேயா, அதனால நான் கர்த்தரை நேசிக்கிறேன்னு ఒక வெளிப்படுத்துறேன். రోజుకి నేను 3 సార్లు ప్రార్థన చేస్తున్నానని నువ్వు చెప్పగలవు. நான் கர்த்தரை நேசிக்கிறபடியால் ஒரு நாளைக்கு 3 முறை நான் ஜெபம் பண்றேன். నేను నా దేవుని కోసం ఎన్నో కానుకలు ఇస్తున్నానని నువ్వు చెప్పగలవు. நான் என் தேவனை நேசிக்கிறபடியால் அநேக காணிக்கை கொடுக்கிறேன். కానీ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, ஆனால் தேவனுடைய வசனம் சொல்லுகிறது, మరి నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే, நீ உண்மையாகவே என்னை நேசித்தால், నిజంగా నీవు నన్ను ప్రేమిస్తే, நீ உண்மையாகவே என்னை நேசித்தால், నీవు ఏదో దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన, ஏதோ தேவனுடைய ஆலயத்துக்கு வந்த மாத்திரத்தில், దేవుని నువ్వు ప్రార్థిస్తున్నంత మాత్రాన, தேவனை நோக்கி ஜெபம் பண்ணுகிற దేవుని மாத்திரத்தில், యొక్క వాక్యాన్ని చదువుతున్న మాత్రాన, தேவனுடைய வசனத்தை நீ வாசிக்கிறபடியால், దేవునికి ఏదో కానుకలు ఇచ్చేంత మాత్రాన, ஏதோ காணிக்கை கொடுக்கிறபடியால் నేను ప్రేమిస్తున్నానని అనుకుంటే, நான் நேசிக்கிறேன் என்று நினைத்தால், కానీ దేవుడు ఎదురు చూస్తుంది అది కాదు. கர்த்தர் அதை பார்க்கவில்லை. కానీ ఇక్కడ ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, இங்க ஒரு பக்தன் சொல்லுகிறார், 84వ కీర్తన 2వ వచనములో, Psalms 84 verse 4 2 verse 2, 84వ సంగీతం 2. ఆమెన్. తమిళ్. దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, இங்கே தேவனுடைய வசனம் சொல்லுகிறது, ఒక భక్తుడు అంటున్నాడు, பக்தன் சொல்லுகிறான், దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, தேவனுடைய வசனத்திலே பார்க்கிறோம், దేవా నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లి ఉన్నది, ఎంతో ఆశతో ఉన్నది అంటూ ఉన్నాడు. ஆண்டவரே என் ஆத்துமா கர்த்தருடைய ஆலய பிராகாரங்களிலே
இருக்கிறது என்று சொல்லி நாம் பார்க்கிறோம். దేవుని యొక్క వాక్యములో మనం தேவனுடைய చూస్తున్నప్పుడు வசனம் சொல்லுகிறது, భక్తుడు అంటూ ఉన్నాడు, பக்தன் சொல்லுகிறான், నీ మందిరానికి నేను రావాలంటే నాకు ఎంతో ఆశ కలిగి ఉన్నది అంటూ உம்முடைய ఉన్నాడు. ஆலயத்துக்கு வருவது நான் வாஞ்சியா இருக்கிறேன் என்று சொல்லுகிறான். బైబిల్ చెప్తున్న మాట, தேவனுடைய வசனம் சொல்லுகிறது, దేవుని మందిరాన్ని నువ్వెంత వరకు ప్రేమిస్తూ ఉన్నావు. தேவனுடைய ஆலயத்தை எவ்வளவாய் நேசிக்கிறாய். బైబిల్ చదువుతున్నాం, வேதம் வசிக்கிறாய், ప్రార్థన చేస్తున్నాం, ஜெபம் பண்ணுகிறாய், దేవుని మందిరానికి వస్తున్నాం, தேவனுடைய ஆலயத்தை வருகிறாய், దేవునికి కానుకలు ఇస్తున్నాం, காணிக்கை கொடுக்கிறாய், అన్ని చేస్తున్నాం. எல்லாம் பண்ணுகிறாய். కానీ దేవుడు అంటున్నాడు, ஆனால் தேவன் சொல்லுகிறார், నా మందిరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? என் ఆలయத்தை நீ எப்படி நேசிக்கிறாய்? నేను ప్రేమించినట్టు నువ్వు ప్రేమిస్తున్నావా అంటూ ఉన్నాడు. நீ நான் உன்னை நேசிக்கிறது போல நீ என்னை நேசிக்கிறாயா? బైబిల్ చెప్తున్న మాట. தேவனுடைய வசனம் சொல்லுகிறது. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, இந்த பக்தன் சொல்லுகிறான், నా దేవుని మందిరం అంటే నాకు ఎంతో ఆశ, என் தேவனுடைய ஆலயம் என்றால் எனக்கு மிகுந்த வாஞ்சையா இருக்கு. నా జీవము, నా శరీరము, నా ప్రాణము అంతా కూడా నా దేవుని యొక్క మందిరమే. என் ஆவி, ஆத்மா, சரீரம் முழுதுமாய் கூட என் தேவனுடைய ஆலயம்தான். కానీ మనము పాట పాడతాం நாம் பாடல் பாடுகிறோம் కదండి, నీ ప్రేమే లేకుంటే నేను ఉండలేనయ్యా, உம் அன்பே இல்லை என்றால் நான் இருக்க முடியாது என்று నీ பாடலை తోడే లేకుంటే నేను ఉండలేనయ్యా అనే పాట పాడతాం. நீர் இல்லா என்றால் நான் இருக்க முடியாது என்று சொல்லி நாம் దేవుని பாடுகிறோம். యొక్క వాక్యం చెప్తుంది, தேவனுடைய வசனம் சொல்லுகிறது, ఈ భక్తుడులాగా నీవు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? இந்த பக்தனை போல நீ தேவனுடைய ஆலயத்திலே நீ தேவனுடைய ஆலயத்தை நேசிக்கிறாயா? నీ మనసాక్షి మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పి ఈరోజు చూద్దాం. உன் மனசாட்சி மேல கையை வைத்து சொல்லு பார்க்கலாம். సీమోను పేతురుని దేవుడు ఏదైతే అడిగాడో అది ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాడు. சீமோன் பேதுரை ஆண்டவர் என்னை கேட்டாரோ இன்றைக்கு உன்னை கேட்கிறார். ఇదే క్వశ్చన్ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. இதே கேள்வி உன்னையும் கேட்கிறார். కాబట్టి ఈ రోజు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, இன்றைக்கு ஒரு முறை நீ யோசித்துப்பா, ఈ భక్తుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. இந்த பக்தன் எவ்வளவு அழகா சொல்லுகிறான். కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచావే, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో. చేతులు ఉన్నవారు మాత్రం చప్పలు కొట్టండి, ఒకవేళ చేతులు ఇరిగిపోతే అలాగనే పెట్టుకోండి. கைகள் இருக்கிற కృపచేత నన్ను రక్షించినావే, கையை ஒடிஞ்சவங்க மாத்திரம் அப்படியே வச்சுக்கோங்க, கை இருக்கிறவங்க கை தட்டுங்க. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచావే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతుల్నికే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతుల్నికే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. బైబిల్ చెబుతున్నది, ఆయన కృపతో మనల్ని రక్షించాడు, அவருடைய கிருபையாக நம்மை ரட்சித்தார். ఆయన కృపతో మనల్ని ప్రేమించాడు, அவருடைய கிருபையிலே நம்மை நேசித்தார். ఆయన యొక్క ప్రేమ లేకపోతే మనం లేము. அவருடைய அன்பு இல்லை என்றால் நாம் இல்லை. అందుకోసమే ఈ భక్తుడు అంటున్నాడు, அதற்காக தான் பக்தன் சொல்லுகிறார். ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, இந்த பக்தன் சொல்லுகிறார், యెహోవా మందిరమును నేను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. கர்த்தருடைய ஆலயத்தை நான் பார்க்க வேண்டும் என்று சொல்லி என் ஆத்துமா வாஞ்சிக்கிறது. అది సొమ్మసిల్లుచున్నది. அது தேவனை நோக்கி
நோக்கி வாஞ்சிக்கிறது. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము ఎంతో ఆనందించుచున్నది. ஜீவனுள்ள தேவனை கெம்பீரித்து, தேவனை நோக்கி கெம்பீரித்து சந்தோஷம் சத்தமிட என் ஆத்துமா வாஞ்சிக்கிறது. నా యొక్క శరీరము కేకలు వేస్తూ ఉన్నది అంటూ ఉన్నాడు. என் சரீரம் கெம்பீரித்து சத்தமிடுகிறது. ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகள், ఈ భక్తుడికి ఉన్న ఒక గొప్ప విశ్వాసము నీకుందా పరీక్షించు. இந்த பக்தனுக்குள்ளே இருக்கிறதான விசுவாசம் உனக்குள்ளே காணப்படுகிறது. ఇదే దేవుడు అడుగుతూ ఉన్నాడు. இந்த தேவன் உன்னிடத்தில், సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? சீமோன் பேதுருவே, என்னை நேசிக்கிறாயா? ఇదే మాట ఈ రోజు ఈసీఐ హోప్ సంఘంలో ఉన్న సంఘాన్ని దేవుడు అడుగుతున్న మాట. இதே வார்த்தை இன்றைக்கு ஈசிஏ ஹோப் சபையில இருக்கிறதான உன்னை பார்த்து கேட்கிறார். ప్రతి ఒక్కరిని అడుగుతున్న మాట. ஒவ்வொரு நபரையும் ஆண்டவர் கேட்கிறார். నా మందిరమును నీవు చూడాలని ఆశతో నా దేవుని మందిరానికి నువ్వు వచ్చావా? என் ஆலயத்தை நீ பார்க்க வேண்டும் என்று வாஞ்சையோடு கூட வந்திருக்கிறாயா? నిజంగా నీవు నా మందిరములో ఆశతో నువ్వు వస్తే, உண்மையாகவே அந்த வாஞ்சிக்கிற இருதயத்தோடு கூட நீ தேவ ஆலயத்துக்குள்ளாய் నీవు பிரவேசிக்கிறாயா? దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధిస్తావు. நீ தேவனை இருதயத்தின் பூரணத்திலே நீ ஆராதிப்பா. నీవు హృదయపూర్వకముగా దేవుని స్తుతిస్తావు. முழு இருதயத்தோடு கூட தேவனை துதிப்பாய். హృదయమంతా కూడా దేవుని యొక్క మందిరములోనే నీవు ఉంచుతావు. முழு இருதயம் தேவனுடைய சமூகத்திலே நாடப்பட்டிருக்கிறோம். ఈ రోజు దేవుని యొక్క మందిరం అంటే ఆశతో వచ్చేవారు దేవుని చక్కగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. இன்றைக்கு தேவனுடைய ஆலயத்தை தேடி வாஞ்சித்து வருகிறவர்கள் தேவ வசனத்தை நாடுவார்கள். ఈ యొక్క ఆశ నీకు ఎప్పుడు కలగాల తెలుసురా? இந்த வாஞ்சை உனக்குள்ள எப்பொழுது உண்டாகும் என்றால், రేపు దేవుని మందిరానికి నేను వెళ్ళాలి అని ఆశ శనివారం రోజే నీకు కలగాలి. நாளைக்கு நான் தேவனுடைய ஆலயத்திற்கு போக வேண்டும் என்று சனிக்கிழமையே நீ ஆயத்தப்படுவா. ఆదివారం రోజే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. நீ சனிக்கிழமையே ஞாயிற்றுக்கிழமைக்காக சனிக்கிழமை நீ ஆயத்தப்பட்டிருக்க வேண்டும். నిన్నటి దినము రాత్రి 12 గంటల వరకు దేవుని మందిరంలోనే నేను ఉన్నాను. நேற்றைய தினத்திலே ராத்திரி 12 மணி வரைக்கும் நான் ஆலயத்துல தான் இருந்தேன். 12 గంటల తర్వాత వెళ్ళి నేను అక్కడ డిన్నర్ చేశాను. 12 மணிக்கு அப்புறம் நான் போய் டின்னர் சாப்பிட்டேன். మరి అప్పుడు స్నానం చేసి అప్పుడు డిన్నర్ చేసి అప్పుడు పండుకుంటే నిద్ర రాలేదు. அப்போ நைட்டு குளிச்சு சாப்பிட்டு தூங்க போனா தூக்கம் வர மாட்டேது. నిద్ర పట్టలేదు. தூக்கம் வர மாட்டேது. ఒక్క నిమిషం కూడా నిద్ర లేకుండా ஒரு நிமிடம் கூட தூக்கம் இல்லாமல் ఇప్పుడు వచ్చి ఇక్కడ నిలబడుకొని ఉన్నాం. இங்கே வந்து நின்று கொண்டிருக்கிறேன். ఉదయము 6:45కే దేవుని యొక్క మందిరంలో ఉండడానికి దేవుడు కృప చూపాడు. காலையிலே 6:45க்கு தேவ ஆலயத்துக்கு வர தேவன் கிருபை பாராட்டினார். రాత్రంతా నిద్ర లేదు. இரவெல்லாம் தூக்கம் இல்லை. అయినా కూడా ஆனாலும் ఇది దేవుని యొక్క మందిరము, నా దేవాది దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉన్నది కాబట్టి నేను మొదటి మనిషిగా దేవుని మందిరంలో నిలబడాలి. தேவனுடைய ஆலயத்திலே இது கிருபையாய் கர்த்தர் கட்டளையிட்டிருக்கிறார்படியால் நான் முதலாவது நபராய் இந்த ஆலயத்திலே வந்து நிற்க ఈ வேண்டும். రోజు నీ మనసాక్షి మీద చేయి పెట్టుకొని చెప్పు, 7 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వచ్చి ఇక్కడ నువ్వు కూర్చుంటూ ఉన్నావు? இன்றைக்கு உன் மண் சாட்சி மேல கை வைத்து சொல்லி பார், நீ 7 மணிக்கு ஆராதனை எத்தனை மணிக்கு வந்து நிற்கிறாய்ங்க? ఏడ కూర్చున్న ప్రతి ఒక్కరు నీ ఉద్యోగానికి 10 గంటలకు ఉద్యోగం అంటే నీవు 10:30కు పోతావా లేకుంటే 11 గంటలకు నువ్వు పోతావా? இங்க அமர்ந்திருக்கிறதான நீங்கள் உங்களுடைய உத்தியோகத்திற்கு உங்க வேலைக்கு போகணும்னா 10 மணிக்கு போவீங்களா? எத்தனை மணிக்கு போவீங்க? నీ ఉద్యోగానికి 10 గంటలకు పోవాలంటే శనివారం రోజే నీవు అన్ని ప్రిపేర్ చేసుకుంటావే. நீ உன்னுடைய உத்தியோகத்திற்கு நீ போகணும்னா நீ ஒரு நாள் முன்னே அதை ஆயத்தப்படுத்திக்குவி. మరి ఆదివారం సాయంకాలం నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటావే. ஞாயிற்றுக்கிழமை சாயங்காலத்திலிருந்து நீ ప్రిపేర్ అయి నిర్పియే. మరి లోకరీతిగా ఎవరైనా ఏదైనా ఇస్తున్నారని అంటే ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలంటే ముందుగానే పోయి ఉంటున్నావే. உலக பிரகாரமான காரியங்களிலே வேலைகளிலே நாம் பார்க்கும் பொழுது ஒரு நாளுக்கு முன்னாடியே நாம் ஆயத்தப்படுகிறோமே. ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఆధార్ కార్డు కావాలన్నా, ఒక ఎలక్షన్ కార్డు కావాలన్నా, లేదంటే నీకు ఏదైనా సంబంధించింది కావాలి అంటే దానికోసం ముందే ఆఫీసు ఓపెన్ చేయక ముందే పోయి అక్కడ కూర్చుంటున్నావే. நீ உன்னுடைய எலெக்ஷன் கார்டோ ஆதார் கார்டோ ஓட்டர் கார்டோ ஏதாவது உனக்கு சம்பந்தப்பட்ட ஒரு வேலை நடக்கணும்னா நீ அந்த ஆபீஸ் ஓபன் பண்ணதுக்கு முன்பதாக போய் நிற்கிறாயே. మరి నీ కోసము దేవాది దేవుడు తన యొక్క ప్రాణాన్నే పెట్టినంత రీతిగా అంతగా ప్రేమించిన దేవునికి నీవు ఇచ్చే యొక్క వాల్యూ ఇదేనా? உனக்காக தம்முடைய ரத்தத்தை சிந்தி தம்முடைய ஜீவனை அர்ப்பணமாய் பலியாய் ஒப்பு கொடுத்த தேவாதி தேவனுக்கு ஆராதிக்கிறதான இந்த நாளிலே நீ கொடுக்க வேண்டிய மரியாதை இதுதானா? మరి ఇదేనా నీవు చూపిస్తున్న ఒక పద్ధతి? இதுதானா நீ காட்டுகிற ஒரு ஒழுங்கு? మరి నీ రుజువు ఏది నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని? நீ ஆண்டவரை நேசிக்கிறாய் என்று சொல்லுகிறாயே, எப்படி நீ காட்டுகிறாய் ஆண்டவரை நேசிக்கிறாய் என்று? చూసి అదే దేవుడు అడిగాడు. சீமோன் பேதுரை பார்த்து ஆண்டவர் அதுதான் கேட்டார். అదే దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. அதே தேவன் இன்றைக்கு
உன்னை பார்த்து ஆண்டவர் నీవు கேட்கிறார். నిజంగా నన్ను ప్రేమిస్తే, நீ உண்மையாகவே என்னை நேசித்தால், నిజంగా నా వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, உண்மையாகவே என் வசனத்தை నిజంగా நேசித்தால், నా యొక్క మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, என் ఆలయத்தை நீ నీ நேசித்தால், జీవము, నీ హృదయము, నీ ప్రాణము ఇక్కడ అల్లాడుతూ ఉంటది. உன்னுடைய ஆவி ஆத்மா சரீரம் இங்கேயே ஏங்கி தவித்துக் ఈ கொண்டிருக்கும். రోజు నా దేవుని యొక్క ఆరాధన సమయం. இன்றைக்கு தேவனை ஆராதிக்கிற ஒரு நாள் இது. ఇది నా దేవుని స్తుతించే సమయం. இது என் தேவனை துதிக்க வேண்டிய ஒரு நேரம். ఇది నా దేవుని ప్రార్థించే సమయం. இது தேவனை நோக்கி ஜெபிக்கிற ஒரு நேரம் இது. దీనికి నీవు ఇంపార్టెంట్ ఇచ్చేదానికి இதுக்கு நீ ప్రాముఖ్యத்தை கொடுக்காமல் నీవు చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నావు. நீ ரொம்ப அசட்டை பண்ணுகிறாய். ఎంతమంది మీరు దేవుని మందిరానికి 7 గంటలకు ప్రార్థనకు వచ్చి కూర్చున్నారు? எத்தனை பேர் இங்கே தேவனுடைய ஆலயத்தில் ஆராதனைக்கு 7 மணிக்கு நீங்கள் வந்து அமர்ந்தீங்க? బాగా ఆలోచించండి. நன்றா யோசிங்க. లోకరీతిగా దీన్ని చేసుకున్నానికి మనం ఎంతో చేస్తూ ఉంటాం உலக பிரகாரமான காரியங்களுக்கு எவ்வளவு பிரயாசப்படணும். కదండి. మనం ఊరు వెళ్ళాలంటే ట్రైన్ 10 గంటలకనంటే 8 గంటల నుంచే ప్రిపేర్ అవుతాం. நம்ம ஊருக்கு எங்காவது ட்ரெயின்ல போகணும்னா 10 மணிக்கு ட்ரெயினை 8 மணிக்கே நம்ம வீட்டை விடுவோம். మామూలుగా మనం చూసినప్పుడు ఎందుకు ఇంత లేట్ గా వస్తున్నామని మనం అడిగితే எதுக்கு இவ்வளவு நீங்க லேட்டா வரீங்க அப்படின்னு சொன்னா కొంతమంది ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. கொஞ்சம் பேர் நிறைய காரணங்க சொல்றாங்க. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, ఈ కారణాలు చెప్పేదంతా దేవునికి ఇష్టం ఉండదు. இந்த காரணங்கள் எல்லாம் சொல்லுறது ஆண்டவருக்கு அது இஷ்டம் இல்ல. నీవు కారణాలు చెప్తున్నావంటే நீ காரணம் சொல்றீனா, నీవు దేవుని యొక్క ప్రేమ లేదు అనేది అర్థం. நீ ஏதோ சாக்கு போக்கு சொல்லின்னு இருக்கிறனா உனக்குள்ள கர்த்தருடைய அன்பு இல்ல. నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, நீ உண்மையாகவே கர்த்தரை நேசித்தா, ఇదిగో దేవుని యొక్క మందిరంలో ఆయన అంటూ ఉన్నాడు, தேவனுடைய ஆலயத்தில் அவன் ఆ சொல்லுகிறான், భక్తుడు అంటూ ఉన్నాడు, பக்தன் சொல்லுகிறான், "అయ్యా, నీ మందిరము నేను చూడాలని నాకెంతో ఆశయ్య. ஆண்டவரே உம்முடைய ஆலயத்தை பார்க்க வேண்டும் என்று என் இருதயம் வாஞ்சிக்கிறது. నీ మందిరములకు వచ్చి నిన్ను స్తుతించేది నాకెంతో ఆశయ్య." பக்தரோடு கூட சபையோடு கூட சேர்ந்து ஆராதிக்க வேண்டும் என்று இருதயம் ஏங்குகிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, నీవు కానుక ఇయ్యొచ్చు, நீ காணிக்கை கொடுக்க, దేవుని మందిరానికి రావచ్చు, சர்ச்சுக்கு வரலாம், దేవునికి నువ్వు పాటలు పాడొచ్చు, பாட்டு பாடலாம், నువ్వు అన్ని ప్రార్థనలు చేయొచ్చు, ஜெபம் பண்ணலாம், వాక్యము చదవచ్చు. வசன నీవు வாசிக்கலாம், ఎన్ని చేసినా என்ன பண்ணாலும் నిజమైన దేవుని యొక్క ప్రేమ లేకపోతే అన్ని సున్నా. உண்மையான தேவனுடைய அன்பு உனக்குள்ள இல்லை என்றால் எல்லாம் சூன்யம். ఈ రోజు నీ బిడ్డను ప్రేమించినంతగా నీవు దేవుణ్ణి ప్రేమించటం లేదు. இன்னைக்கு நீ பார்க்கும் பொழுது உன் பிள்ளைகளை நேசிக்கிற அளவு கூட நீ ஆண்டவரை నీవు நேசிக்கல. లోకాన్ని ప్రేమించినంతగా నీవు దేవుణ్ణి ప్రేమించటం లేదు. நீ இந்த உலகத்தை நேசிக்கிற அளவு கூட நீ ஆண்டவரை நேசிக்கல. లోక కోరికలను ప్రేమించేంతగా నీవు దేవుణ్ణి ప్రేమించటం లేదు. உலக ஆசை பாசங்களை நேசிக்கிறதே போல நீ ஆண்டவரையும் நேசிக்கல. ఈ రోజు నీవు ఎందుకు దేవుని యొక్క దీవెనలు పరిపూర్ణముగా పొందలేకపోతున్నావంటే, இன்னைக்கு ஏன் தேவனுடைய ஆசீர்வாதங்களை பரிபூர்ணமாய் நீ அடைய மாட்டேறது என்றால், మొదటి స్థానము నీవు దేవునికి ఇవ్వటం లేదు కాబట్టి ஆண்டவருக்கு கொடுக்க வேண்டியதான முதலிடத்தை நீ கொடுக்க மாட்டாய். ఈ రోజు నీ జీవితంలో సమాధానం లేదు. இன்னைக்கு உன்னுடைய வாழ்க்கையில ఈ சமாதானம், రోజు నీ కుటుంబంలో నెమ్మది లేదు. நிம்மதி இல்லை, ఈ రోజు నీ కుటుంబంలో ఆనందం లేదు. ஆனந்தம் இல்லை, ఈ రోజు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు. உன்னுடைய குடும்பத்தில் ஆசீர்வாதம் இல்லை. దేవుని యొక్క మందిరం అంటే தேவனுடைய ஆலயம் என்றால் మనము ఆశతో పరిగెత్తుకొని రావాలి. இன்றைக்கு நாம் வாஞ்சையோடு கூட ஓடி வர வேண்டும். ఆచార భక్తితో రాకూడదు. ஏதோ சடகாச்சார பக்தியோடு கூட ఏదో வரக்கூடாது. ఆదివారం పోవాలి, కూర్చోవాలి, వెళ్ళాలని రావద్దు. ஏதோ ஞாயிற்றுக்கிழமை போனோமா உட்கார்ந்தோமா வந்தோமா அப்படி இருக்க கூடாது. ఒకవేళ అలాంటి ఆలోచనలు నీకు ఉంటే அப்படிப்பட்ட ஒரு ஆலோசனையோடு கூட வருகிறாய் నీవు என்றால், దేవుని మందిరానికి వచ్చేదంట్లో ఇంట్లో కూర్చునేదే నయము. நீ இங்க கர்த்தருடைய சபைக்கு வருவதை விட வீட்டுல இருக்கிறத மேலு. ఎందువల్లంటే ఏమి ప్రయోజనం లేదు నీ వల్ల நான் దేవునికి. ஒன்றுத்துக்கும் பிரயோஜனம் இல்லாத ஒரு வாழ்க்கை. ఎందువల్లంటే నీ వల్ల ఎటువంటి దేవుని నామం మహిమపరచబడదు. இப்படி வருகிறதுனால நாம நீ ஏதோ பேருக்காக நீ சபைக்கு வரனா, அது மூலமாக கர்த்தருடைய நாம மகிமை அடையாது. దేవుని మందిరానికి మనం ఆలస్యంగా వచ్చేదాని వల్ల ఏమి ప్రయోజనం మనకు ఉండదు. தேவனுடைய ஆலயத்துக்கு நாம் லேட்டா வர்றதுனால எந்த பிரயோஜனம் இல்ல. దేవుని మందిరానికి ఎప్పుడైతే మనం మొదటి స్థానం ఇస్తామో, தேவனுடைய ஆலயத்திற்கு ஆராதனைக்கு எப்பொழுதும் முதல் ஸ்தானத்தை நாம் கொடுக்கிறோம். దేవుని స్తుతించేదానికి ఎప్పుడైతే మనం మొదటి స్థానం ఇస్తామో, தேவனை துதிப்பதற்கு முதல் ஸ்தானத்தை கொடுக்கிறோம். దేవుని ప్రార్థించేదానికి ఎప్పుడైతే మనం మొదటి స్థానం ఇస్తామో, ஜெபம் பண்ணுகிற விஷயத்திற்கு நாம் ஜெபத்திற்கு முதலிடத்தை கொடுக்கிறோமோ, అప్పుడే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మనకు తోడై ఉంటది. அப்பொழுதுதான் தேவனுடைய இரக்கமும் கிருபையும் நம் மீது இறங்கி வரும். దేవుని యొక్క వాక్యం అదే చెప్తూ ఉన్నది. தேவனுடைய வசனதான் சொல்லுகிறது. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? சீமோனு பேதுருவே என்னை நேசிக்கிறாயா? సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? சீமோனு பேதுருவே என்னை நேசிக்கிறாயா? ఈ రోజు ఆ మాట నిన్ను అడుగుతున్నాడు. இன்னைக்கு இயேசுவை பார்த்து ఈ రోజు கேட்கிறார். ఏం జవాబు చెప్పగలవు? நீ அதை பதில் கொடுக்க ఈ முடியுமா? రోజు నిన్ను దేవుడు అడుగుతున్నాడు ఆ మాట. இன்னைக்கு இயேசுவை பார்த்து கேட்கிறார். నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే
நீ என்னை நேசிக்கிறாயா? మరి నీకు పుట్టిన బుడ్డిని ప్రాముఖ్యత నువ్వు ఎందుకు ఇస్తున్నావు? நீ ஏன் உனக்கு பிறந்த பிள்ளைகளுக்கு அதிகமாக కదా ప్రాముఖ్యత మనం ఏం సాగు చెప్తాము? நீ நம்ம காரணம் என்ன అయ్యా నా சொல்லுவோம்? బిడ్డ ట్యూషన్కి పోతున్నాడు, అయ్యా ట్యూషన్కి పోతున్నాడు నా కొడుకు, என் பிள்ளைங்க டியூஷனுக்கு போறாங்க, ఆయనకి అన్నం చేసి పెట్టాలయ్యా, அவங்களுக்கு சாப்பாடு சமைச்சு నేను అందుకే లేట్ అవుతున్నా. அதுக்கு தான் லேட் ஐயா. బాగా ఆలోచించు. யோசித்துப்பா. ఈ మాట నీకు గుచ్చుకోవచ్చు, இந்த வார்த்தை உனக்கு குத்தலாம், కానీ ఇందులో దేవుని ప్రేమ లేదనేది అర్థం. ஆனால் இதன் மூலமாக உனக்கு புரிய வேண்டியது உனக்கு దేవుని ప్రేమ నీలో లేదు అనేది అర్థం. கர்த்தர் மேல் பாராட்டுகிற దేవుని ఆరాధన కంటే, தேவனுடைய దేవుని ஆராதனை ప్రార్థన కంటే பாடலை விட నీకు ఇచ్చిన బిడ్డను నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. உனக்கு கொடுக்கப்பட்ட பிள்ளைகளை அதிகமாக நேசிக்கிறாய். పలిగమాల ట్యూషన్ కోసం నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు. ప్రయోజనమற்ற அந்த டியூஷனுக்கு ప్రాముఖ్యం கொடுக்கிறாய். నిన్ను కాపాడింది దేవుడు, நீ பாதுகாத்த ஆண்டவர், నీకు పెళ్లి చేసింది దేవుడు, உனக்கு விவாகம் பண்ணின నీకు ஆண்டவர், బిడ్డనిచ్చింది దేవుడు, பிள்ளைகளை கொடுத்த నీకు ஆண்டவர், సౌకర్యం ఇచ్చింది దేవుడు, உனக்கு సౌకర్యం கொடுத்த నీవన్నీ ஆண்டவர், ఇచ్చిన దేవునికి எல்லாவற்றையும் கொடுத்த ஆண்டவர், నీవు ఇంపార్టెంట్ ఇవ్వటం లేదు. நீ யாருக்கு ఇంపార్టెంట్ கொடுக்கல, నీవు ఇంపార్టెంట్ ఇవ్వటం లేదు. நீ கர்த்தருக்கு ఇంపార్టెంట్ கொடுக்கல. నువ్వు ఎలాగా దేవుని ప్రేమిస్తానని అంటుకుంటావు, எப்படி நீ ఆండవரை నేసిக்கிறேன்னு சொல்ற, నేను ఎలాగా భక్తి పర్రాలని నువ్వు అనుకుంటావు, எப்படி பக்திவான் என்று சொல்ற, ఎలా భక్తులను నువ్వు అనుకుంటావు, எப்படி நீ பக்திவான் என்று சொல்ற, నీవు దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు గానీ அதுக்கு ఇంపార్టెన్స్ கொடுக்கற, నీవు దీనికి ఇంపార్టెంట్ ఇవ్వదు. இதுக்கு ఇంపార్టెన్స్ கொடுக்கல. ఇది ఒక ఉదాహరణకే చెప్తున్నాను. இது ஒரு உதாரணத்துக்கு நான் சொல்றேன். ఇలాంటి సాకులు ఎన్నో చెప్పుకుంటూ இப்படிப்பட்ட சாக்கு போக்கு அநேகம் இருக்கு. ఏది ఇంపార్టెంట్ నీకు? எது ఇంపార్టెంట్? అదే బిడ్డ లేకపోతే అదే పిల్లలెல்லாம் అమ్మా రాత్రి పగులు ఏడ్చి ప్రార్థన చేస్తాను. అయ్యో రాత్రి పగలు ఆండవరే పిల్లయిలే గర్భఫలము తెచ్చి, అయ్యా నాకు గర్భఫలము తెచ్చి, ஆண்டவரே என் கர்ப்பத்தின் தான் கனியை தாங்க, கர்ப்பத்தின் கனியை தாங்க. సరిలేదు, నా బిడ్డను మార్చు, ஆண்டவரே என் பிள்ளைகளை மாற்றுங்க, படிக்கணும் అయ్యా మార్చు అంట. மாற்றுங்க ஆண்டவரே. నా పిల్లలు నా మాట వినాలి అంటే என் பிள்ளைங்க என் பேச்சை கேட்கணும்னு ஜெபம் பண்ண நீ దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నా. அதுக்கு இம்பார்ட்டன்ட் கொடுக்க. దేవుడు నీ ప్రార్థన కనికరించి మారిస్తే, ஆண்டவர் உன் ஜெபத்தை கேட்டு கிருபையா உனக்கு பிள்ளைகளை கொடுத்தா, నీ బిడ్డ ప్రార్థనలో ఉండరు, இன்னைக்கு உன் பிள்ளைங்களோ ஜெபத்துல இல்ல, నువ్వు ప్రార్థనలో ఉండు. நீயோ ஜெபத்துல இல்ல, బిడ్డలు దేవుని ప్రేమించరు, உன் பிள்ளைகளோ கர்த்தரை நேசிக்கல, మీరు దేవుని நீயோ கர்த்தரை நேசிக்கல. ఎలాగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు? எப்படி நீ கர்த்தரை நேசிக்கிறாய் என்று சொல்ற? సీమోను పేతురుని అడిగిన అదే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. சீமோன் பேதுருவை பார்த்து கேட்ட அதே கேள்வி ஆண்டவர் உன்னை பார்த்து கேட்கிறார். ఉన్నాడు. இந்த பக்தன் சொல்லுகிறார், నా ప్రాణం నా దేవుని మందిరం, ஆண்டவரே என் ஆத்துமா என் தேவனை నా வாஞ்சிக்கிறது, జీవం నా దేవుని మందిరం, என் ஜீவனுள்ள நாட்கள் எல்லாம் என் தேவனுடைய ஆலயத்தை నా வாஞ்சிக்கிறது, సంతోషం నా దేవుని మందిరం. என் சந்தோஷம் என் தேவனுடைய ஆலயம். ఈ రోజు ఇది సంతోషం అనిపిలా మీకు? இன்னைக்கு இது உனக்கு சந்தோஷம் ఈ இல்ல, దేవుని మందిరం నీకు సంతోషం అనిపిలా? தேவனுடைய ஆலயம் சந்தோஷம் இல்ல, లోకరీతిగా ఉండేది సంతోషం అనిపిస్తుంది, உலக பிரகாரமான காரியங்கள் சந்தோஷம், లోకముతో జీవించేది సంతోషం అనిపిస్తుంది. உலகத்தோடு கூட இருக்கிற சந்தோஷம். ఈ రోజు లోకాన్ని ప్రేమిస్తున్నావు గానీ, உலகத்தை நேசிக்கிறாய், లోకంలో ఉన్న మనుషులను ప్రేమిస్తున్నావు உலகத்தில் గానీ, இருக்கிற மனுஷனை నీ நேசிக்கிறாய், కోసం ప్రాణం పెట్టిన దేవునికి నీవు ప్రేమించటం లేదు. உனக்காக ஜீவனையே கொடுத்த இயேசுவை நேசிக்க மறந்து விடுகிறாய். అన్ని తీసుకునేది ఆయన దగ్గరే. నువ్వు எல்லாம் நீ பெற்றுக்கொள்கிறது அவர்தான். నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప. இன்னைக்கு உயிரோடு இருக்கிறாய் என்றால் அவருடைய రోజు கிருபை. కనీసం నీ భక్తి జీవితంలో సమయాన్ని పాటించలేకపోతున్నావు. பார்க்கும் பொழுது உன்னுடைய பக்தி ஜீவியத்துல கொடுக்க வேண்டிய நேரத்தை கூட நீ கொடுக்கல. భక్తి జీవితంలో సమయాన్ని పాటించలేకపోతూ ఉన్నావు. நீ உன் பக்தி ஜீவியத்துல நீ கடைபிடிக்க வேண்டிய டைமிங் கூட நீ டைம். దేవుని మందిరము ఆరాధన 7 గంటలకి అంటే, దేవునుடைய ఆలయத்துல 7 மணினா దీనినే నీవు కొనసాగించలేకపోతూ ఉన్నావు. நீ இதையே நீ கரெக்டா நீ அதை கடைபிடிக்க மாட்ட. నీ భక్తి జీవితాన్ని నువ్వు ఎలా కొనసాగిస్తావు? நீ உன்னோட பக்தி ஜீவியம் எப்படி இருக்குயா? నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగిస్తావు? ஆவிக்குரிய வாழ்க்கை எப்படி நடத்துகிற? దేవుని యొక్క మందిరపు సమయంలోనే నీకు నమ్మకత్వం లేదు నీలో. தேவனுடைய ஆலயத்தில் இருக்கிறதான ஆராதனையுடைய நேரத்திலே அதில நீ நம்பி உண்மை உள்ளவனா இல்லையே. దీంట్లోనే నీ యొక్క విశ్వాస జీవితం సరిలేదు. இதிலே உன்னுடைய விசுவாச ஜீவியம் சரியில்லை. ఇందులోనే నువ్వు సరిగా పాటించలేకపోతూ ఉన్నావు. இதிலே நீ சரியா நீ நடக்கலனா దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఎలా చెప్పగలవు నువ్వు? நான் ஆண்டவரை நேசிக்கிறேன் எப்படி சொல்ற நீ? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నా ఎలా చెప్పగలవు నువ్వు? நான் ஆண்டவருடைய வசனத்தை நேசிக்கிறேன் எப்படி சொல்ற நீ? నీ కాలేజ్ సమయానికి ఇదే రీతిగా పోతావా నువ్వు లేటుగా? உன் காலேஜ்க்கோ உன் டியூஷனுக்கோ உன் ஸ்கூலுக்கு இப்படி தான் போவியா நீ? నీ ఉద్యోగానికి ఇలాగనే లేటుగా పోతావా? உன் வேலை செய்யற இடத்துல இப்படி தான் போவியா? స్థలానికి ఎక్కడ నువ్వు ముందుగా ఇలాగనే ఉద్యోగ స్థలத்திற்கு இப்படி தான் போவியா? కదా? ఒక డాక్టర్ దగ్గరికి పోవాలంటే డాక్టర్ పోగొననా అర్థమైందండి? వాడు వచ్చేది 7 గంటల
గంటలకి, அவன் 7 மணிக்கு வரானா, 4 గంటలకు పోయి కూర్చుంటావే. 4 மணிக்கே போறியே. అడిగితే అపాయింట్మెంట్ తీసుకొని ముందే ఉండాలి. கேட்டா அப்பாயின்மெண்ட் எடுத்திருக்கிறோம், முன்னாடியே போய் நிக்கணும். అపాయింట్మెంట్ తీసుకొని ముందే ఉండాలి, లేకపోతే చాలా జనం వచ్చేస్తారు. அப்பாயின்மெண்ட் எடுத்து முன்பதாக வைக்கணும், இல்லாட்டி நிறைய ஜனம் வந்துருவாங்க. పనికి మాలిన ఈ శరీరం కొద్ది రోజులు మట్టిలో పోయే దానికోసమే, దీన్ని కాపాడుకునే దానికోసము అంత ఫాలోయింగ్ చేస్తున్నామే. టైం ஒன்றத்துக்கு உதவியில்லாத இந்த மண்ணான சரீரம், மண்ணோடு மண்ணாய் அழிந்து போகிற இந்த சரீரத்திற்கு இவ்வளவு பிராமுக்கியம் கொடுக்கிறாயே. ఈ మట్టి శరీరానికి శ్వాస ఇచ్చింది ఆయన. இந்த மண்ணான சரீரத்திற்கு சுவாசம் கொடுத்தது என் ఈ தேவனாகிய இயேசு. భూలోకంలోకి తీసుకొచ్చింది ఆయన. இந்த பூலோகத்தின் மீது உன்னை கொண்டு வந்தது அவர் இயேசு. ఎంతగా నడిపిస్తుంది ఆయన. உன்னை நடத்துகிறது அவர்தானே. ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఎన్నో ఎన్నో క్రమ పద్ధతులు నీకు నేర్పిస్తూ ఉంటాడు. இந்த பூலோகத்தின் யாத்திரை முடித்த பிறகு உன்னை கொண்டு போகிறது, நடத்துகிறது அந்த இயேசுதானே. ఆ యొక్క క్రమము దేవుడు నేర్పిస్తే దాన్నే మనం அந்த పాటించలేకపోతే, ஒழுங்கு ஆண்டவர் கற்றுக் கொடுத்திருக்கிறார். அந்த டிசிப்ளின் நீ அந்த டிசிப்ளினோட கூட இல்லையே. దేవుని మందిరపు సమయము ఒక క్రమ పద్ధతి. தேவனுடைய ஆலயமானது ஒரு ஒழுங்கும் கிரமமுற்றது. మనకి ఒక క్రమము నేర్పించేది దేవుని మందిరం. தேவனுடைய ஆலயம் தான் நமக்கு ஒழுங்கும் கிரமத்தை கற்றுக் ఇప్పుడు ఈ கொடுக்கிறது. యొక్క క్రమ పద్ధతి మనం ఇక్కడే నేర్చుకోకపోతే, நாம் தேவனுடைய ஆலயத்திலேயே இந்த ஒழுங்கும் கிரமத்தை நாம் கற்றுக்கொள்ளவில்லை என்றால் మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలం? நாம் தேவனை நேசிக்கிறோம் என்று எப்படி சொல்லலாம்? లోకములో ఉన్న క్రమ పద్ధతులు అన్ని పాటిస్తాం, இந்த உலகத்தில் இருக்கிற எல்லா டிசிப்ளின் டியூட்டி எல்லாம் ஃபாலோ பண்றோம். కానీ దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని యొక్క పద్ధతులు మనం పాటించాం. ஆனால் தேவனுடைய ஆலயத்தை குறித்ததான டியூட்டியில டிசிப்ளின்ல அதை ஃபாலோ பண்ண மாட்டோம். ఈ టాబ్లెట్ 12 గంటలకు వేసుకుంటే కరెక్ట్గా 11:30 నుంచి టైం చూస్తాం. இந்த டேப்லெட் 12 மணிக்கு போட்டுக்கணும்னா 11 மணில இருந்து டைமை பார்த்து கரெக்டா போடுறோம். ఎప్పుడు 12 రాబోతుందా, எப்போ 12 மணி ఆ வருமா, 12 గంటల లోపల వేసేయాలి అని చెప్పి 12 மணிக்குள்ள போடணும் டாக்டர் சொல்லிட்டாரு. ఆ టైం ఫాలో చేస్తాం. డాక్టర్ சொன்ன டைம். కానీ దేవుని యొక్క టైం మనం ఫాలో చేస్తున్నామా? ஆனால் தேவன் சொன்ன டைமை ஃபாலோ பண்றோமா? ఆలోచించండి మీరే. ఈ టయానికి తినాలి అని అంటే ఆ టయానికి మనం తింటాం, நீங்க ஃபாலோ பண்ணா அந்த டைம்க்கு சாப்பிட்டு ஃபாலோ பண்றோம். కానీ నిజమైన దేవుని యొక్క ఆత్మీయ జీవితానికి టైం క్రమ పద్ధతి ఫాలో చేయాలనేది మాత్రం మనకు ఉండదు. கரெக்டான இந்த உண்மையான தேவனை ஆராதிக்கிற ஆராதனைக்கு நேரத்தை நாம் கடைபிடிக்க மாட்டோம். దేవుని వాక్యం చెప్తుంది, தேவனுடைய வசனம் சொல்லுகிறது, భక్తుడు అంటున్నాడు, பக்தன் சொல்லுகிறார், నా దేవుని మందిరం అంటే నాకు ఎంతో ఆశ, என் தேவனுடைய ஆலயம் என்றால் எனக்கு மிகவும் வாஞ்சி. నా దేవుని మందిరానికి నేను పరిగెత్తుకొని పోయి என் కూర్చోవాలి. தேவனுடைய ஆலயத்தை நான் ஓடோடி வர வேண்டும். ఈ భక్తుడు ప్రేమించినట్టు నువ్వు ప్రేమిస్తున్నావా? அந்த பக்தன் நேசிக்கிறது போல நேசிக்கிறாயா? ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు, இன்னைக்கு தேவன் சொல்லு, సీమోను పేతురు, சீமோன் பேதுருவே, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? உண்மையாகவே நீ நேசிக்கிறாயா? ఆలోచించు, ఈరోజు யோசித்து பாரு, పరీక్షించుకో, ఈరోజు சோதித்து பா, బాగా అర్థం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. நன்றாய் அறிந்து புரிந்து கொள். నువ్వు ఏ టైం వచ్చినా కూడా எந்த நேரம் வந்தாலும் నీకు జరిగిపోతలేను నువ్వు అనుకుంటూ ఉన్నావు, உனக்கு எல்லாம் நடந்ததுன்னு நினைக்கிற, కానీ అది కరెక్ట్ కాదు. அது கரெக்ட் கிடையாது. నీకంటూ ఒక దేవుడు ఒక టైం పెట్టాడు, உனக்குன்னு ஆண்டவர் ஒரு நேரத்தை கொடுத்திருக்க, ఒక మందిరానికి దేవుడు ఒక సమయాన్ని పాటించాడు, ఒక టైం మనకు ఏర్పాటు చేశాడు. ஒரு ஆலயத்திலே ஆராதனைன்னு சொல்லி ஒரு டைம் இங்க அனௌன்ஸ் பண்றாங்க. కాబట్టి దానిని నువ్వు ఎప్పుడు పాటిస్తావో இதை நீ எப்ப நீ அதை ஃபாலோ பண்ற, అప్పుడు నువ్వు దేవుని మాటకి లోబడినట్టు. அப்பதான் கர்த்தருடைய வார்த்தைக்கு நீ கீழ்ப்படுது. ఒక ఆదివారమే కాదు నేను చెప్పేది, ஒரு ஞாயிற்றுக்கிழமை மட்டும் இல்ல, బాగా మంగళవారం ప్రార్థన 11 గంటల కంటే మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? நாம அந்த உமன்ஸ் ஃபெலோஷிப் பிரேயர் 11 மணினா எத்தனை மணிக்கு வரோம்? 12 గంటలకు వస్తాం, 12 மணிக்கு வரோம். కొంతమంది 11:30కు వస్తారు. 11:30க்கு கொஞ்சம் అలాగనే ఫాస్టింగ్ ప్రేయర్ కూడా అలాగనే, பிரேயர்னா అలాగనే కాటేజ్ ప్రేయర్ కూడా. அதே காட்டேஜ் பிரேயர் மீட்டிங் கூட బాగా ఆలకించండి. நல்ல கவனி. 7 గంటల కంటే 7 గంటలకి మనం ఫాలో చేసేది లేదు. 7 மணினா 7 மணிக்கு நம்ம ஆரம்பிக்கணும். మనం అనుకుంటే చాలా ఈజీగా దాన్ని తీసుకుంటున్నాం. நம்ம அதெல்லாம் ரொம்ப ஈஸியா எடுத்துக்கிறோம். ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవాళ్ళు సాయంకాలము టయానికి చేరాలంటే చేరేది కష్టం, வேலைக்கு போயிட்டு வரவங்க கொஞ்சம் டைமுக்கு வரணும்னா அது கொஞ்சம் கஷ்டம் தான். కానీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళ సంగతి ஆனா வீட்டுக்கிட்ட இருக்கிறவங்க బాగా ఆలోచించండి. யோசித்து பாருங்க, ఫాస్టింగ్ ప్రేయర్కి ఎందుకు లేటుగా వస్తున్నారని మనం అడిగితే, ஃபாஸ்டிங் பிரேயருக்கு ஏன் லேட்டா வரீங்கன்னு சொன்னா, మధ్యాహ్నం భోజనాన్ని రెడీ చేసి వస్తామంటారు. வீட்டுல மத்தியானம் சாப்பாடு சமைச்சிட்டு வரையா, అంటే దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం మనము? எதுக்கு முக்கியத்துவம் கொடுக்கிறோம்? ఇప్పుడు అదే మధ్యాహ్నం భోజనాన్ని ఉదయం 9 గంటలకు నువ్వు
ముగించుకోవచ్చు కదా. நீ அதே மத்தியான சாப்பாடு சமைக்கிறது 9 மணிக்கு 10 గంటలకు 11 గంటలకి ఆరాధన అంటే 11 மணிக்கு నువ్వు 9 గంటలకు లేచి దానిని చేసుకొని నువ్వు 11 గంటలకు రావచ్చు కదా. 9 மணிக்கு செஞ்சு முடிச்சிட்டு வரலாம் இல்ல కదా. ఇప్పుడు 7 గంటలకి ఆరాధన అంటే ఒకవేళ మన పిల్లలే ఎక్కడికైనా పోతానంటే నీవు ఉదయాన్నే 4 గంటలకు లేచి ఆ భోజనం మీద చేసి టిఫిన్ కట్టేసి పంపించేసి రావచ్చు కదా. ஒருவேளை உன் பிள்ளைங்க எங்கேயோ வெளியே போறாங்கன்னா நீ 7 மணி ஆராதனைக்கு காலையில 4 மணிக்கு எந்திரிச்சு எல்லாத்தையும் சமைச்சு ஆயத்தப்படுத்திட்டு வரலாம் இல்ல. మనం లేచేదే 7 గంటలకి. எந்திரிக்கிறது ఆ టయానికి కళ్ళు పులుపుకొని அப்ப மூஞ்சிக்கு பல்லு అప్పుడు விளக்கி మనం అన్ని రెడీ చేసుకొని எல்லாம் ரெடி பண்ணி దాని తర్వాత அதுக்கு பிறகு రెడీ అయిపోయి நம்ம ரெடி பண்ணி ఇప్పుడు పాటలు అయిపోయి ఉంటాయిలే, பாட்டு முடிஞ்சிருக்கும், ఇప్పుడు ఆరాధన అయిపోయి ఉంటదిలే, ஆராதனை முடிஞ்சிருக்கும், తర్వాత కరెక్ట్ గా వాక్యానికి పోదాం, வசனத்துக்கு போயிடலாம். ఇది నువ్వు నిజమైన భక్తి అని இது உண்மையான பக்தி அவனோட. இது నువ్వు నిజమైన విశ్వాసమే. నువ్వు உண்மையான నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? தேவனை நீ நேசிக்கிறாயா? కాబట్టి ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకో. இன்னைக்கு உன் வாழ்க்கையை மாற்றிக்கோ. ఈ రోజు మీ పద్ధతులు మార్చుకోండి. உன் మురన్బాడుகளை ఒక மாற்றிக்கோ. క్రమ పద్ధతి అనేది చాలా ప్రాముఖ్యం. ஒழுங்கு கிரமத்தை மாற்றிக்கொள். క్రమ పద్ధతి అనేది చాలా ప్రాముఖ్యం. அந்த ஒழுங்கு கிரமத்தை నువ్వు கடைபிடி. శనివారం రోజు ఎన్ని గంటలకు పండుకుంటున్నావు అనవసరం. நீ சனிக்கிழமை எத்தனை மணிக்கு தூங்குறன்னு அது అనవసరం. దాంతో అవసరం లేదు. அது எனக்கு தேவையில்லை. కానీ ఉదయం 7 గంటలకు దేవుని మందిరంలో ఉన్నావా లేదనేది ప్రాముఖ్యం. ஆனா காலையில 7 மணிக்கு ஆராதனையில் இருக்கிறாயா இல்லையா? దేవాది దేవుడు అడుగుతున్నది అదే. தேவாதி தேவன் சொல்லுகிறார். సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? சீமோன் பேதுருவே நீ நேசிக்கிறாயா? అదే మాట ఈ రోజు నిన్ను అడుగుతున్నా. அதே வார்த்தை ஆண்டவர் నువ్వు నన్ను ప్రేమిస్తే நீ என்னை நேசித்தா నా మందిరానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు. என் ఆలయத்துக்கு ముఖ్యత్వం கொடுக்குவா. నువ్వు నన్ను ప్రేమిస్తే நீ என்னை நேசித்தா నా ప్రార్థనకు ప్రాముఖ్యత என் ఇస్తావు. ஜெபத்திற்கு நீ ప్రాముఖ్యత్వం నీవు నన్ను ప్రేమిస్తే நீ என்னை நேசித்தா నాకే మొదటి స్థానం నువ్వు ఇస్తావు. எனக்கு தான் எல்லா இடத்திலும் முதல் ஸ்தானத்தை கொடுப்பாய். నన్ను తప్ప నువ్వు వేరే దేనిని ఎక్కువగా ప్రేమించు అంటున్నాడు. என்னை என்று வேற எதுவும் நீ அதிகமா நேசிக்க மாட்டாய். కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? இன்னைக்கு நாம் என்ன செய்கிறோம்? మనము లోకాన్ని ఎంతో ప్రేమిస్తాం, అన్ని బాగా 99% ప్రేమిస్తాం. நாம் உலகத்தை எல்லாம் நல்லா நேசிக்கிறோம். 99% పర్ఫెక్ట్. 1 పాయింట్ మాత్రం దేవునికి. ஒரே ஒரு % ஆண்டு. అది కూడా టైం ఉంటే, அது நேரம் இருந்தா கொடுக்குறோம், లేకపోతే అది కూడా లేదు. இல்லனா அதுவும் இல்ல. అర్థమైందా ప్రియదేవుని బిడ్డలారా? புரியுதா உங்களுக்கு? మనము ఒక క్రమ పద్ధతి లేకుండా దేవుని మందిరం అని ఆశ లేకుండా వచ్చి కూర్చున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. இன்னைக்கு ஒரு ஒழுங்கு கிரமம் இல்லாமல் தேவனுடைய ஆலயத்துல வந்து அமருகிறது, அது ஒன்றுக்கும் பிரயோஜனம் இல்லை. దేవుని వాక్యం నిజంగా నీ లోపల పని చేస్తే, தேவனுடைய வார்த்தை உண்மையாக உனக்குள்ள கிரியை பண்ணி, దేవుని వాక్యానికి నిజంగా నువ్వు భయపడితే, தேவனுடைய வார்த்தைக்கு உண்மையாகவே நீ దేవుని యందు భయభక్తి కలిగి నువ్వు జీవిస్తే, தேவனிடத்துல பயபக்தி கொண்டிருந்தா నా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశతో వస్తా. என் தேவனுடைய ஆலயத்துக்கு வர வேண்டும் என்று ஓடோடி வருவார். నిన్నెవరు పిలవాల్సిన పని లేదు. உன்னை யாரு கூப்பிட வேண்டிய தேவை? నీకు ప్రతి వారము ఇప్పుడు అనౌన్స్మెంట్ చెప్పినట్టు చెప్పాల్సిన పని లేదు. ஒவ்வொரு வாரம் அனௌன்ஸ்மெண்ட் சொல்லணும்னு தேவையில்லை. నాతికేమ 7 మణికి ఆరాధన, ఆదివారం 7 గంటలకు ఆరాధన, మా శవాకేమ 11 మణికి, మరి గురువారం మరి వెల్లికేమ 11 మణికి, శుక్రవారం 11 గంటలకు, ఉదయంకేమ 7 మణికి, బుధవారం 7 గంటలకు. ఇదల్లా ఉనకు సొల్లవే తేవలే. ఇదన్నీ చెప్పక్కర్లేదు మీకు. అర్థమైందా ప్రియతోడా? புரியுதா உங்களுக்கு? మీకు సరి అయిన దేవుని భయం లేదు కాబట్టి உங்களுக்கு சரியான தேவனுடைய பயம் இல்ல. కాటేజ్ ప్రేయర్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాలా? காட்டேஜ் பிரேயர் மீட்டிங் அனௌன்ஸ்மெண்ட் பண்ணதுக்கு அப்புறம் மெசேஜ் வைக்க. తర్వాత ఆ మెసేజ్ పెట్టిన తర్వాత కూడా அந்த மெசேஜ் வச்சதுக்கு அப்புறம் கூட అయ్యో ఈయనకి బుధంగమియా, అయ్యో ఈ రోజు బుధవారంనా, అయ్యో నా మరణిట్టాను, అయ్యో నేను మర్చిపోయాను, నన్ను పాకల, నేను చూడలేదు. 3 వేల తుండ్రది మరకరమా, 3 పూట తినడానికి మర్చిపోతున్నామా? నీ కాలేజీ పోறது మరకరియా, కాలేజీకి వెళ్ళేది మర్చిపో, వేలికి పోறது మరకరియా, ఉద్యోగం వెళ్ళడం తుని మర్చిపోతున్నావా? తోయికిది మరకరియా, బట్టలు ఉతుకోవడం కులికిది మర్చిపోతున్నావా? మరకరియా, స్నానం చేయడానికి మర్చిపోతున్నావా? ఇదల్లా ఎప్పుడు జ్ఞాపకం இருக்குது? ఇవన్నీ ఎలా జ్ఞాపకం ఉంది? కారణం ఎన్నా తెరిమా? కారణం ఏంటో తెలుసా? కర్తరుడ భయ ಇಲ್ಲ ఉనకు. దేవుని గురించిన భయము మీలో, దేవుని వాక్యం నీలో లేదు, దేవునుடைய వసనమునకు లేదు, దేవుని యొక్క ఆత్మ నీలో లేదు, దేవునుடைய ఆవి ఉనకు లేదు. నీవు ఒక నామకార్థ భక్తి, ஒரு பேரு கிறிஸ்தவ, నామకార్థ విశ్వాసి, பேரு கிறிஸ்தவ విశ్వాసి. ఇంకా నీకు పరిపూర్ణమైన రక్షణ లేదు, இன்னும் பரிபூர்ணமான ரட்சிப்பு இல்லை, ఇంకా పరిపూర్ణమైన మారు మనసు నీకు లేదు, பரிபூர்ணமான மனம் திரும்புதல் இல்லை. ఏదో నువ్వు అనుకుంటున్నావు. ஏதோ நீ நினைக்கிறா. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. நான் தேவனை நேசிக்கிறேன். 1 Corinthians 13:8 1 Corinthians 13:8 சொல்லுகிறது, 1 Corinthians 13:8 சொல்லுகிறது, 1 Corinthians 13:8 சொல்லுகிறது,
దేవుని ప్రేమించేవారికి ఎవరు జ్ఞాపకం చేయాల్సిన పని, தேவனை நேசிக்கிறவனுக்கு எதுவும் ஞாபகப்பட, దేవుని ప్రేమించేవాడిని ఎవరు పిలవాల్సిన పని లేదు, தேவனை நேசிக்கிறவனுக்கு கூப்பிட வேண்டிய தேவையில்லை. సిగ్గు తెచ్చుకోవాలి అన్యులు చూసి మనము, అన్యర్களை பார்த்து వెక్కంపడணும். ఇప్పుడు మనకు వస్తుంది ఒక పండగ వస్తుంది, ఎవడైనా పిలుచుకొని వాంగ 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 ఇంక వేల్చి అని చెప్తున్నాడు ఎవడైనా. இப்போ வர நாட்கள் ஒரு பண்டிகை வருது, வாங்கம்மா வாங்க இங்க வச்சிருக்கிறோம் வாங்க அப்படின்னு கூப்பிடுறாங்களா? బాగా పోయి చూడండి, ఒక్కొక్క ఏరియాలో 10 టెంట్లు వేసి పెట్టిండ్రు. பாருங்க, ஒவ்வொரு ஏரியால 10 டென்ட் போட்டு வச்சிருக்காங்க விக்கிரத்தை. యవనస్తుల కా నుంచి పెద్దవారు వరకు 20 మంది నుంచి 30 మంది దాకా అక్కడ కనిపిస్తున్నారు. அங்க வாலிபர்கள் இருந்து பெரியவங்க வரைக்கும் எப்பமா ஒரு 20-30 பேர் அங்கே இருப்பாங்க, అక్కడే ఉంటూ ఉన్నారు, அங்கே இருக்கிறாங்க. ఎవడు వాడిని ఫోన్ చేసి పిలవరు, யார் அவனுக்கு ஃபோன் பண்ணி கூப்பிட, ఎవడు వాడిని ఇది చేయని అవసరం లేదు, யார் அவனை கூப்பிட வேண்டிய వాళ్ళకే వాళ్ళే వాలంటీర్గా వస్తూ ఉంటారు, அவங்களுக்கு அவங்களே வாலண்டியரா వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ அவங்க ఉంటారు. வேலையை அவங்க செய்யறாங்க. మన దగ్గర పనులు చేయాలంటే, நம்ம இடத்துல வேலை మన பண்ணணும், సంఘంలో పని చేయాలంటే, சர்ச்சில வேலை பண்ணணும், మన సంఘంలో మనం క్లీన్ చేయాలంటే சர்ச்சை க்ளீன் பண்ணணும்னா ఫోన్లు చేసి పిలవాలి, ஃபோன் பண்ணி கூப்பிடணும், ఫోన్ చేసి పిలవాలి, ஃபோன் பண்ணி கூப்பிடணும். వాంగ వాంగ ఇనికి శనికేమ వాంగ வாங்க வாங்க இன்னைக்கு ரெண்டு சனிவாரம் సభయ క్లీన్ పన్నుంగ, సంఘాన్ని శుద్ధం చేయాలి. ఇది దేవుని ప్రేమ, ఇది దేవునుடைய అன்பా, ఇది దేవుని ప్రేమ. దేవునుடைய అன்பా. ఒక అన్యుడిని ఎవడు పిలవని అవసరం లేదు, ஒரு అన్యని யாரும் கூப்பிட வேண்டிய వాడికే தேவை. వాడు పోయి పని చేస్తున్నాడు. அவன் பாட்டு அவன் வந்து வேலை ఎంతమంది பண்ண. యవనస్తులు మన చర్చిలో ఉన్నారు, వాలిబர்கள் అనేకరు இருக்கிறாங்க. వీళ్ళు మళ్ళీ సపరేట్ గా పోయి పిలవాలా? என்ன செப்பரேட்டா கூப்பிடணும். ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, எத்தனை பேர் వీళ్ళు పిలవాలా? கூப்பிடணுமா? బాగా ఆలకించండి. అంటే யோசித்து మరి பாரு, ఎన్నో పూజలు జరుగుతూ ఉన్నాయి, எத்தனையோ பூஜைங்க நடக்கு. వాళ్ళని ఎవడు పోయి ఫోన్లు చేసి పిలిచి మెసేజ్లు పెట్టి రా రా అని చెప్పి అనరు. அவங்களை யாரையும் ஃபோன் பண்ணி கூப்பிட்டு மெசேஜ் வச்சு வாங்க வாங்க நோட்டீஸ் அடிக்கிறது. ఈ రోజు థర్స్డే అంటే இன்னைக்கு Thursday, ఈ రోజు వాళ్ళకి ఏదో ఒక పూజ ఉంటుంది. இன்னைக்கு ஒரு பூஜை இருக்கும். ఈ రోజు ఫ్రైడే అంటే ఫ్రైడేనా వాళ్ళకి ఏదో ఒక పూజ ఉంటుంది. அவங்களுக்கு ஒரு பூஜை இருக்கும். అది వాళ్ళు ఎప్పుడో జ్ఞాపకం చేసుకొని அவங்க அது ஞாபகத்துல வச்சு కరెక్ట్ గా వచ్చి ఆ టయానికి అక్కడ கரெக்டா அந்த நேரத்துக்கு வந்துருவாங்க. కానీ ఈ రోజు మనం ஆனா இன்னைக்கு మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, நம்ம எல்லாம் இன்ஃபர்மேஷன் అన్ని మనం వాట్సాప్ లో పెట్టాలి, వాట్సాప్ లో అన్ని మనం తెలియజేయాలి சொல்லணும். కదండి. శుక్రవారం ప్రార్థన అన్న కూడా వీరిని వారిని ఫోన్ చేసి పిలవాలి, வெள்ளிக்கிழமை ஆராதனை ஃபோன் பண்ணி கூப்பிடணும் எல்லாத்தையும். బుధవారం ప్రార్థన అంటే ఆ మెసేజ్ ఈ మెసేజ్ పెట్టి పిలవాలి. வெள்ளிக்கிழமை ప్రేయర్னா మెసేజ్ வைக்கணும் గ్రూప్ல. నీ ఉద్యోగానికి సోమవారం రోజు నువ్వు ఉద్యోగం రమ్మని చెప్పేసి నీ మేనేజరో లేకుంటే నీ ఆఫీసరో ఆదివారం మెసేజ్ పెడతాడా మండే వేலைக்கு వాని అని? திங்கக்கிழமை நீ வேலைக்கு வரணும்னு சொல்லி உன் ஆபீஸ்ல உன் மேனேஜர் மெసేజ్ வைக்கிறான் உனக்கு. లేకుంటే నీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైనా మెసేజ్ పెడతారా నీ నాలుగు వా నీ వేலைக்கு అని? మండే నీ కాలేజ్ పోగొననా ఉన్ కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్ మెసేజ్ வைக்கிறான் మండే కాలేజ్ బాగా அப்படின்னு சொல்லி ఆలోచించండి. దేవుని మందిరం అంటే నీకు ఏంది లేదంటే ప్రేమ లేదు. దేవునుடைய ఆలయం என்றால் உனக்கு அன்பில்லை. దేవుని వాక్యం అంటే నీకు భయం లేదు. దేవునుடைய ఆలయం என்றால் భయం இல்லை. దేవుడు అంటే నీకు భయభక్తి లేదు. దేవుని என்றால் உனக்கு భయభక్తి. కాబట్టి నీవు ఇంత అలక్ష్యంగా ఇంత నిరుత్సాహంతో నీవు ఉండిపోతూ ఉన్నావు. ఈ దేవునుடைய ఆలయం என்றால் நீ இவ்வளவு அசட்டை பண்ணுகிறாய். బైబిల్ చెప్తుంది, దేవుని వచనం சொல்லு. భక్తుడు అంటున్నాడు, భక్తుని சொல்லு, నా దేవుని మందిరం అంటే నాకెంతో ఆశ, என் தேவனுடைய ஆலயம் என்றால் எனக்கு வாஞ்சை, నా దేవుని ప్రార్థన అంటే నాకెంతో ఆశ, என் தேவனுடைய வார்த்தையின் மீது வாஞ்சை, నా జీవము నా ప్రాణము నా హృదయము ఎంతో ఆశ కలిగి ఉన్నదంటూ ఉన్నాడు. என் ஜீவன் தேவன் மீது தாகமா இருக்கிறது. ప్రియ దేవుని బిడ్డ, ప్రియமான தேவ பிள்ளை, ఆ దేవాది దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి அந்த தேவாதி தேவன் உனக்காக ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. நம்முடைய சொந்த ரத்தத்தை குடித்து வாங்கி கொண்டார். ఎందుకు తెలిసినా? எதுக்கு தெரியுமா? ఇలాగా ఆయన నువ్వు స్తుతిస్తావని, இப்படி நீ அவரை நேசிக்க, ఇలాగా నీవు ఆయన మహిమపరుస్తావని, அவரை మహిమపడతావు, ఆయన నామాన్ని నువ్వు அவர் గణపరుస్తావని నామத்தை దేవుడు నీ కోసం ఇంత త్యాగం చేస్తే தேவன் உனக்காக இவ்வளவு தியாகம் பண்ணினார். మనము దేవుని కోసం త్యాగం చేసేదానికి ఒక ఆదివారం సమయం ఇచ్చేదానికి మనం ఎంతో వెనకబడిపోతాం. நாம் ஒரு ஞாயிற்றுக்கிழமை மாத்திரம் தேவனை ஆராதிக்க நேரம் கொடுக்க ఒక శుక్రవారం సమయం ఇచ్చేదానికి వెనకబడిపోతూ ఉన్నాం. வெள்ளிக்கிழமை சமயத்தை ఒక బుధవారం సమయం ఇచ్చేదానికి వెనకబడిపోతూ ఉన్నాం. உமன்ஸ் ஃபெலோஷிப்க்கு நேரம் கொடுக்க நேரம், ఒక మంగళవారం సమయం ఇచ్చేదానికి వెనకబడిపోతూ ఉన్నాం. ஒரு திங்கக்கிழமை நமக்கு இந்த நேரம் கொடுக்க நம்ம நேரம் இல்லை. అదే దేవుడు అడుగుతూ ఉన్నాడు, அதான் ஆண்டவர் சொல்லுவார், నీవు నన్ను ప్రేమిస్తున్నావా? என்னை நேசிக்கிறாயா? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? என்னை நேசிக்கிறாயா? దేవుని వాక్యం చెప్తున్నది, தேவனுடைய அன்பு சொல்லு. బాగా ఆలకించు. ఒక క్రమము ఒక పద్ధతి అనేది మనం ఎప్పుడైనా నేర్చుకోవాలండి. ஒரு ஒழுங்கு கிரமம் நமக்கு காணப்பட வேண்டும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ஆகினால தேவ నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే உண்மையாகவே நீ தேவனை நேசி దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తావు, தேவனுடைய ஆலயத்தை நீ நேசி దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావు, வசனத்தை நேசி దేవుని యందు భయభక్తి కలిగి నువ్వు தேவனிடத்தில் பயபக்தி கொண்டிருப்பாய். అలాగా నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే அப்படி நீ இருந்தால் నీవు మొదటి స్థానం దేవునికి ఇస్తావు. நீ முதல் ஸ்தானம் தேவனுக்கு கொடு. మొదటి స్థానం నువ్వు దేవునికి ఇస్తావు. முதல் ஸ்தானம் தேவனுக்கு ఎన్ని கொடு. కష్టాలు వచ్చినా, எத்தனை ఎన్ని கஷ்டங்கள் ఇబ్బందులు వచ్చినా, எத்தனை ఎన్ని వేదనలు వచ్చినా வேதனை வந்தால் నీవు దేవుని ప్రేమ నుంచి దూరం అవ్వు. நீ தேவனுடைய அன்பிலிருந்து தூரம். అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, అపోస్తలుడైన నాకు పౌలు ఇబ్బంది వచ్చినా, నాకు ఇబ్బంది వచ్చినా, எனக்கு கஷ்டங்கள் வந்தால், నాకు బాధ వచ్చినా, உபத்திரம் வந்தால், నాకు ఇబ్బంది వచ్చినా, இக்கட்டுகள் வந்தால், నాకు ఏ సమస్య వచ్చినా, என்ன பிரச்சனை ఎన్ని வந்தால், వచ్చినాను என்ன నా வந்தால் దేవుని ప్రేమ నుంచి ఎవ్వరు నన్ను విడదీయలేరు என் అన్నాడు. தேவனுடைய அன்பிலிருந்து என்னை దూరపడుతుகிறவன் யார்? ఎవ్వరు నన్ను దూరపరచలేరు అంటూ ఉన్నాడు. என்னை దూరపడుతుகிறவன் யார்? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, இன்னைக்கு நீ உண்மையாக தேவனை நேசி, ఈ రోజు నువ్వు సమర్పణ చేసుకోవాలి. இன்னைக்கு ஒப்பு கொடுக்க, ఇది నా దేవుని మందిరం, இது என் தேவனுடைய నా దేవుని మందిరానికి నేను ప్రాముఖ్యత ఇవ్వాలి, என் தேவனுடைய ஆலயத்துக்கு, నా దేవుని ఆరాధనకు నేను ప్రాముఖ్యత ఇవ్వాలి, தேவனுடைய ஆலயத்துக்கு, నా దేవుని వాక్యానికి నేను ప్రాముఖ్యత ఇవ్వాలి, தேவனுடைய வசனத்துக்கு, నా దేవుని వాక్యముతో నేను జీవించాలి. தேவனுடைய వసనతోడు நான் జీవించాను. దేవుని వాక్యం చెప్తుందండి, దేవుని వసనం சொல்லு. భక్తుడైన యోబు అంటున్నాడు, భక్తునాకి యోబు ఎన్ని சொல்லு. కష్టాలండి అతనికి, எத்தனை கஷ்டங்கள் ఎన్ని வந்தால், బాధలండి అతనికి, வேதனைகள் வந்தால், తమ జీవితంలో దేవుని మీద ఎంత ప్రేమ తెలిసిన ఆయనకి, தன்னுடைய வாழ்க்கையில எத்தனை அந்த பிரச்சனைகள் ఆ வந்தால், కష్టాలు వచ్చినప్పుడు கஷ்டங்கள் வந்தால், ఆయన చెప్పిన మాట ఒకటే, அவன் சொன்ன வார்த்தை తన భార్యకి అంటున్నాడు, తన భార్యతో అంటూ ఉన్నాడు, மனைவியோடு கூட சொல்லுகிறான், ఆయన మనకిచ్చాడు, அவர் நமக்கு கொடுத்தா, ఆయనే తీసుకున్నాడు. அவரே எடுத்துக்கொண்டார். అర్థమైందండి? ఈరోజు మనం అది ఆలోచించాలి. இன்னைக்கு நாம் அதை யோசிக்க வேண்டும். ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన அவர் நம்மை కాపాడుతూ ఉన్నాడు. பாதுகாத்து, ఈ ప్రాణం ఆయన ఇచ్చాడు, இந்த ஜீவன் அவர் கொடுத்தார், ఈ రోజు ఈ శరీరం ఆయన ఇచ్చాడు, இந்த శరీరం సమస్తం ఆయన ఇచ్చాడు. எல்லாம் அவர் కాబట్టి ఆయన కోసం నేను జీవించాలి. அவருக்காக நாம் యోబు చెప్పిన మాట అదే, யோபு சொன்ன అన్నిచ్చింది ఆయన, கொடுத்தது அவர்தான், లేకపోయినా పర్వాలేదు, இல்லை என்றாலும் కానీ నా ప్రేమలోంచి మాత్రం నేను దూరం గాను, அந்த அன்பிலிருந்து என்னை யாரும் నా எதுவும் దేవుని பிரிக்க నుంచి முடியாது. మాత్రం నేను దూరం గాను. தேவனுடைய அன்பிலிருந்து பிரிக்க முடியாது. నాకు ఎన్ని కష్టాలైనా రాని, எத்தனை கஷ்டங்கள் வந்தால், నాకు ఎన్ని రోగాలైనా రాని, எத்தனை வியாதி నాకు வந்தால், ఎన్ని ఇబ్బందులైనా రాని, இக்கட்டுகள் வந்தால், నేను మరణ పర్యంతం వరకు నా యథార్థతను నేను వదిలిపెట్టను. மரணம் பரியந்தமும் என் உத்தமத்தை நான் காத்துக்கொள்வேன். నేను దేవునిలో యథార్థంగా జీవిస్తా, என் கர்த்தருக்குள் உத்தமமான, నేను నా దేవుని కోసం నమ్మకంగా జీవిస్తా, என் தேவனுக்குள் நான் నా உண்மையுள்ளவனாய், దేవుని యందు విశ్వాసము నాకు అలాగనే నేను ఉంచుకుంటాను. என் தேவனுக்குள் அந்த விசுவாசத்தை காத்துக்கொள்வேன். యోబు భక్తుడు చెప్తున్నాడు, யோபு பக்தன் சொல்லு, కష్టములో చెప్తున్నాడు ఆ మాట, அவன் కష్టத்திலே சொல்லுகிறான், రోగములో చెప్తున్నాడు, வியாதியோடு கூட சொல்லுகிறான். యోబు గురించి సాక్ష్యం ఎవరు చెప్పారు తెలిసిన? யோபை குறித்து சாட்சி யார் சொன்னான்னு தெரியுமா? సాతాను చెప్పింది సాక్షి. பிசாசு சொல்லுது, சாத்தான் சொல்றாங்க. ఏం భక్తుడయ్యా ఆయన, என்ன பக்தனியா அவன்? ఎంత గొప్ప భక్తుడా, இவ்வளவு பெரிய பக்தனா? ఏం ప్రేమయ్యా ఆయన ప్రేమ, என்ன அன்பையா அவனுக்கு? అసలు ఆయనకి నువ్వేమిచ్చావయ్యా, அவனுக்கு என்னையா கொடுத்த நீ? ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, இவ்வளவா அவனை நேசிக்கிறானே, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు இவ்வளவா ఆయన. அவனை நேசிக்கிறானே. తన ఆస్తిని తీసేశాను, அவனுடைய ஆசி இழந்து తన விட்டான், పిల్లలను చంపేశాను, பிள்ளைகள் இறந்து போனார்கள், తనకున్న అన్ని తీసివేశాను, எல்லாம் இருக்கிறது எல்லாம் இழந்து போனான். చివరికి తన యొక్క భార్యను కూడా దూషించేలాగా మాట్లాడిచ్చాడు, அவனுடைய மனைவி கூட அவனை தூஷித்து அவனை உத்தரவிட்டது, తన స్నేహితులు కూడా దూషించేటట్టు మాట్లాడాడు, சிநேகிதர்கள் கூட அவனை తన உத்தரவிட்டார், బంధువులు కూడా దూరం చేశాడు, அவனுடைய பந்து மித்திரர்கள் கூட விட்டு விட்டார். చివరికి తన శరీరానికి రోగం కూడా పెట్టాను. சரீரத்திற்கு வியாதி உண்டாயிற்று. చిల్ల పెంకులు గీక్కుంటూ, அவன் தேங்காய் ஓடினால் அவன் சொரண்டி చిల్ల கொண்டிருக்கிறான். పెంకులు గీక్కుంటూ, அவன் தேங்காய் ஓடினால் சொரண்டி సాతానా, கொண்டிருக்கிறான். பிசாசே, సాతానా, சாத்தானே, నీవు ఎన్ని తీసుకొచ్చినా, எத்தனை கொண்டு வந்தாய், నీవు ఎన్ని కష్టాలు తీసుకొచ్చినా, எத்தனை కష్టங்கள் கொண்டு ఎన్ని வந்தாய், ఇబ్బందులు నాకు పెట్టినా, எத்தனை பிரச்சனைகள் ఎంత கொண்டு வந்தாய், కన్నీరు నాకు తీసుకొచ్చినా, எத்தனை கண்ணீர் கொண்டு ఎంత வந்தாய், ఎంత మందిని నా మీదకు నువ్వు తీసుకొచ్చినా, இத்தனை பேர் என் மீது விழுந்தாலும் నా దేవుని ప్రేమలో నుంచి మాత్రం నన్ను నువ్వు దూరం చేయలేవు. என் தேவனுடைய அன்பிலிருந்து என்னை யாரும் எதுவும் பிரிக்க నా முடியாது. దేవుని ప్రేమలో నుంచి మాత్రం నన్ను దూరం చేయలేవు. தேவனுடைய அன்பிலிருந்து நீ என்னை பிரிக்க முடியாது. చివరికి మరణమే వచ్చినా, மரணமே வந்தாலும் మరణిస్తాను గాని நான் மரிப்பனே నా దేవుని ప్రేమ నుంచి నేను దూరం గాను, தேவனுடைய அன்பிலிருந்து நான் பிரிக்க నా దేవుని నీతిలో నుంచి నేను దూరం గాను, தேவனுடைய நீதியிலிருந்து வேறு నా దేవుని యథార్థం నుంచి నేను దూరం గాను, தேவனுடைய உத்தமத்திலிருந்து నా దేవుని భక్తి నుంచి నేను దూరం గాను. தேவனுடைய பக்தி ஜீவியத்திலிருந்து காரணம் என்ன தெரியுமா? నా దేవుడు నా కోసం ప్రాణమే పెట్టాడు. தேவன் எனக்காக ஜீவனையே ప్రపంచము ప్రేమించిన దాని
దానికంటే, என்னை இந்த உலகம் நேசிக்கிறதை விட, ప్రపంచంలో ఉన్న ఆస్తులు ప్రేమించిన இந்த దానికంటే, உலகத்தில் இருக்கிற ஆசி பாசிகளை నా நேசிக்கிறது, భార్య ప్రేమించిన దానికంటే, என் மனைவி நேசிப்பது, నా స్నేహితులు ప్రేమించిన என் దానికంటే, சிநேகிதரோட அன்பை నా காட்டிலும், బంధువులు ప్రేమించిన దానికంటే, என் பந்துமித்திரரோட నా அன்பை యేసు ప్రేమ గొప్పది. இயேசுவின் அன்பு ఆ ప్రేమే నాకు కావాలి. அந்த అன்பு எனக்கு வேண்டும். అదే నాకు శాశ్వతం. அதுதான் எனக்கு நிரந்தரம். ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? இன்னைக்கு நீ அதை சொல்ல முடியுமா? ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? இன்னைக்கு நீ சொல்ல முடியுமா? రోగం వచ్చినప్పుడు చెప్పాడండి ఆ మాట. வியாதி வரும்பொழுது சொன்னானே, పిల్లలు చచ్చిపోయినప్పుడు చెప్పాడండి. பிள்ளைகள் செத்து போன நேரம், ఆస్తి పోయినప్పుడు చెప్పాడండి ఆ మాట. ஆசி அழிந்து போன நேரத்திலே ఈరోజు నా சொன்னான். పిల్లల కోసం నేను ఆ దేవుని ఆ మందిరానికి ఆలస్యంగా వస్తాను అంటున్నావు నువ్వు. நீ என் பிள்ளைகளுக்காக நான் சர்ச்சுக்கு லேட்டா வரேன்னு నా சொல்றீங்க. ఉద్యోగం కోసం నేను ఆలస్యంగా వస్తాను என் అంటున్నావు. ఉద్యోగத்திற்காக நான் சர்ச்சுக்கு லேட்டா నా வரேன்றியே. బంధువుల యొక్క పంక్షన్ కోసం నేను ఆదివారం డుమ్మా కొడతాను என் అంటున్నావు. சொந்தக்கார வீட்டுல ஃபங்க்ஷன், அதனால நான் சண்டே சர்ச்சுக்கு வர மாட்டேன், நான் டும்மா அடிக்கிறேன்றியே. పనికి మాలిన దీనికోసం నువ్వు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నావు. ஒன்றுத்துக்கும் பிரயோஜனம் இல்லாத இந்த உலக காரியங்களுக்காக இவ்வளவு பிராமுக்கியத்தை கொடுக்கிறாயே. ఈ భక్తి గొప్పదా లేకుంటే ఏబు భక్తి గొప్పదా? உன்னுடைய பக்தி எப்படிப்பட்ட பக்தி, யோபுடைய பக்தி எப்படிப்பட்ட నీ பக்தி? ప్రేమ గొప్పదా లేకుంటే ఏబు ప్రేమ గొప్పదా? உன்னுடைய அன்பு பெரிதான அன்பா, யோபு காட்டுகிற నీ அன்பு ప్రేమలో నిజం ఉందా లేకుంటే ఏబు భక్తుడి ప్రేమలో నిజం ఉందా? உன்னுடைய அன்பில உண்மை இருக்கிறதா, யோபுடைய அன்புல உண்மை இருக்கிறதா? బైబిల్ చెప్తుంది, வேதம் சொல்லுகிறது, సాతాన్ అంటున్నది, சாத்தான் சொல்லுகிறான், ఎంత ప్రేమయ్యా నువ్వంటే ఆయనకి. எவ்வளவு அன்பையா, ఎన్నో చేశాను నేను, எவ்வளோ இருக்கு, నా వల్ల కాలేదు. என்னால முடியல, ఎన్నెన్నో తీసుకొచ్చి పెట్టాను. நான் என்னென்னமோ பண்ணையா யோபு, నీకు దూరంగా నిన్ను వదిలిపెట్టేస్తారు అనుకున్నా నేను. உன்னை அவரை விட்டு தூஷிப்பான்னு நினைச்சேன் நான். నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నా, இவ்வளவா நேசித்தானே, ఎంతగా ప్రేమిస్తున్నా. இவ்வளவா நேசிக்கிறானே. సాతాను ఓడిపోయింది తన ప్రేమ దగ్గర. சாத்தான் அவனுடைய வாழ்க்கையில எங்க தோத்து போனானோ, யோபுடைய வாழ்க்கையில, யோபுடைய வாழ்க்கையில யோபுக்குள்ள இருக்கிற கர்த்தர் மீது இருக்கிற அன்புல அவன் தோத்து போயிட்டான். సాతాను యొక్క ఓడిపోయింది, சாத்தானை அவன் தோக்கடிச்சிட்டான். దేవుణ్ణి ప్రేమించిన దాని వల్ల தேவனை நேசிக்கிறான். ఈరోజు అదే ప్రేమ నీకు ఉంటే, இன்னைக்கு அதே அன்பு உனக்குள்ள இருந்தா, నీకొచ్చిన ప్రతి సమస్యల నుంచి నీవు కూడా జయం పొందుకోవచ్చు. உனக்கு இருக்கிறதான ஒவ்வொரு பிரச்சனையிலும் கர்த்தருடைய அன்பினால நீ ஜெயம் எடுக்கலாம். నీకొచ్చే సాతాను యొక్క శోధన నుంచి నీవు కూడా జయం పొందుకోవచ్చు. உனக்கு பிசாசு சாத்தான் வைக்கிற அந்த சோதனையில ஜெயம் எடுக்கலாம். యథార్థమైన ప్రేమ ఉంటే, யதார்த்தமுள்ள அன்பு இருந்தா, నిజమైన ప్రేమ ఉంటే, உண்மையான அன்பு இருந்தா, నిజమైన భక్తి ఉంటే, உண்மையான பக்தி నిజంగా నీవు దేవుని వాక్యానికి లోబడి జీవిస్తే, உண்மையாக கர்த்தருடைய வசனத்துக்கு கீழ்ப்படிந்தா, ఖచ్చితంగా నీవు కూడా జయము కలిగి ఉంటావు. நிச்சயமா நீ ஜெயம் கொண்டிருப்பாய். సాతాను ఓడిపోయింది, பிசாசு ஓடி, కానీ ఈ రోజు నీ పట్ల, ஆனா உன்னுடைய ఈ வாழ்க்கையில, రోజు నీ జీవితంలో உன்னுடைய வாழ்க்கையில సాతాను గెలుస్తుంది. சாத்தான் గెలిக்கிறானே, సాతాను గెలుస్తుంది. சாத்தான் గెలిக்கிறான். ఎందుకంటే సాతాను ఏదో ఒకటి తీసుకొచ్చి నీకు ముందు పెడుతూ ఉన్నాడు. ஏன்னா சாத்தான் ஏதோ ஒன்று கொண்டு வந்து வைக்க அவன் దానికే வாழ்க்கையில. నువ్వు సాకులు చెప్తున్నావు. அதே சாக்கு சொல்றேன். దానికి నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వలేకపోతున్నావు. அதுதான் ஆண்டவருக்கு முக்கியத்துவம் கொடுக்க దేవుని மாட்டேன். మందిరాన్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. దేవుని ఆలయத்தை நேசிக்க దేవుని యొక్క ప్రార్థనను నువ్వు ஜெபத்தை நேசிக்க ప్రేమించలేకపోతున్నావు. மாட்டேன். పరీక్షించుకో ఈరోజు. சோதித்து பாரு. నా హృదయము నా దేవుని మందిరాన్ని చూడాలని ఆశ కలిగి ఉంది అంటున్నాడు భక్తుడు. உடைய ஆலயத்தை பார்க்கணும்னு வாஞ்சிக்கிறது. నా జీవము, నా ప్రాణము, నా హృదయము నా దేవుణ్ణి మందిరాన్ని చూడాలని ఆశ కలిగి ఉందంటూ ఉన్నాడు. என் ஆவி, என் ஆத்மா, என் சரீரம் தேவனுடைய ஆலயத்தை காண வேண்டும் என்று வாஞ்சையோடு காத்திருக்கிறது என்று ఈరోజు சொல்லுகிறார். పరీక్షించుకో నీవు. நீ சோதித்து பா. ఈరోజు పరీక్షించుకో நீ నువ్వు. சோதித்து பா. నీలో దేవుణ్ణి ఎలాగా నువ్వు ప్రేమిస్తున్నావో పరీక్షించుకో. நீ இன்றைக்கு தேவனை எப்படி நேசிக்கிறாய் என்று சோதி. సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? சீமோன் பேதுருவே, நீ நேசிக்கிறாயா? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు ఆ మాట. இன்னைக்கு ஆண்டவர் உன்னை கேட்கிறார். అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పగలవా? ஆண்டவரே, நான் உன்னை நேசிக்கிறேன். సీమోను పేతురు చెప్పాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా. சீமோன் பேதுரு சொல்றான், நான் உன்னை நேசித்தையா. అయ్యా నేను ప్రేమిస్తున్నా. ஆண்டவரே, நான் உன்னை நேசிக்கிறேன். మూడవసారి అడిగాడు. மூன்றாவது முறை கேட்கும் பொழுது అప్పుడు అంటున్నాడు, அப்ப அவனுக்கு புரியுது, அது నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, நீ போ, నా ప్రజలకు నువ్వు ఒక కాపరిగా ఉండు. என் 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 ஆடுகளை நீ மேய்க்கணும். అదే ఒక కాపరిగా ఉండు. நீ ஒரு மெய்ப்பனா இருக்கணும். దేవుణ్ణి నిజంగా ప్రేమించే వారికి దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం అది. தேவனை உண்மையாகவே நேசிக்கிறவர்களுக்கு ஆண்டவர் கொடுக்கிற ஒரு கிருபை. కాబట్టి నిన్ను అడుగుతున్నాడు దేవుడు. அவர் உன்னை கேட்கிறார். ఈరోజు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. உன்னை நேசிக்கிறார். నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. உன்னை நேசிக்கிறார். నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే உண்மையாக நீ தேவனை நேசித்தால் దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
தேவன் உனக்கு துணையா இருப்பார். దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. தேவன் உன்னை ஆசீர்வதிப்பார். నిజంగా యేబు భక్తుడు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి உண்மையாகவே தேவ பக்தன் கர்த்தரை நேசித்தபடியா కష్టంలో తోడుగా ఉన్నాడు, கஷ்டத்திலே துணையா இருந்தார், దుఃఖంలో తోడుగా ఉన్నాడు, துக்கத்திலே துணையா இருந்தார், రోగములో తోడుగా ఉన్నాడు. வியாதியிலே துணையா இருந்தார். మనుషులందరూ వదిలిపెట్టేశారు, மனிதர்கள் யாவரும் భార్య వదిలిపెట్టేసింది, மனைவி கைவிட்டு అందరూ వదిలినా எல்லாரும் கைவிட்டு దేవుడు వదిలిపెట్టలేదు. தேவன் கைவிடவில்லை. రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. இரட்டத்தனையான ஆசீர்வாதம், రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. இரட்டத்தனையான ஆசீர்வாதம், రెండంతల ఆశీర్వాదం పొందుకున్న కారణం ఏంటి తెలుసా? ఆశీర్వాద కారణం ఏంటి? తాను నిజంగా దేవుణ్ణి ప్రేమించాడు, அவன் உண்மையாகவே தேவனை నీతి కలిగి జీవించాడు, நீதி உள்ளவனாய், యథార్థత కలిగి జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధవనాయి. ఈ రోజు నిజంగా నువ్వు ప్రేమిస్తే, இன்னைக்கு நீ உண்மையாக నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, నిజంగా దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, దేవుని వసనతకి దేవునిలో యథార్థంగా ఉంటావు, యథార్థమాయి, దేవునిలో పరిశుద్ధంగా ఉంటావు, పరిశుద్ధమాయి, దేవునిలో నీతి కలిగి జీవిస్తావు, உள்ளவனாయి, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావు, దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తావు, మొదటి స్థానத்தை கொடுப்பார், దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తావు, మొదటి స్థానத்தை, దేవుని మందిరానికి మొదటి స్థానాన్ని దేవుని ఇస్తావు, ఆలయத்துக்கு దేవుని మొదటి యొక్క స్థానం, పనికి మొదటి స్థానాన్ని ఇస్తావు, దేవుని వేళలకు దేవుని మొదటి ప్రార్థనకు మొదటి స్థానాన్ని ఇస్తావు. ஜெபத்திற்கு முதல் ஸ்தானத்தை கொடுப்பார். ఈ లోకము పెంటకుప్పతో సమానముగా ఎంచుకుంటావు. இந்த உலகம் ఇదే బైబిల్ చెప్తుంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరయ్యా. தாவீது சொல்லுகிறான், வானத்திலே உம்மை தவிர எனக்கு யாரும் ఈ లోకము నాకు అక్కర లేదు అని చెప్పాడు. இந்த உலகம் எனக்கு தேவையில்லை. నువ్వు చెప్పగలవా మాట? நீ சொல்ல முடியுமா? ఈ రోజు నువ్వు చెప్పగలవా మాట? இன்னைக்கு சொல்ல முடியுமா? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరు. ஆண்டவரே, இந்த வானத்திலே உம்மை தவிர எனக்கு யாருண்டு? ఈ లోకములో నాకు ఏది అక్కర లేదు. உலகத்திலே வேறு ஒன்றும் வேண்டாம். మనం ఏమంటాం తెలిసినా? ఆమెనే சொல்லுவோம், ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా అంటాం. வானத்திலே உம்மை தவிர வேறு யாரும் இல்லை. కానీ ఈ లోకమే నాకు కావాలి అంటాం. ஆனால் இந்த உலகத்தை எனக்கு வேண்டும், నువ్వు నాకు వద్దయ్యా అంటాం. நீ எனக்கு வேண்டாம்பா, నీ ఆశీర్వాదం మాత్రం కావాలి నాకు, உங்க ஆசீர்வாதம் போதும், నీ స్వస్థత మాత్రం నాకు కావాలి, உங்களுடைய சுகம் எனக்கு నీ போதும், దీవెన మాత్రం నాకు కావాలి, உங்களுடைய சுகம் எனக்கு போதும். నీకు నీ వివాల్సిన అన్ని నాకు కావాలి, కానీ ஆண்டவரே, நீ கொடுக்கிறதெல்லாம் எனக்கு வேண்டும், నువ్వైతే నాకు వద్దు, ஆனா நீங்க வேண்டாம், నాకు లోకం కావాలి. உலகம். కానీ బయట చెప్తాం, ఆకాశం అది నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా. ஆனா நம்ம ஜெபம் பண்ற போது என்ன சொல்றோம்? வானத்தில் உம்மை தவிர எனக்கு யாருண்டப்பா? ఈ రోజు నువ్వు లోకాన్ని ప్రేమించేదానికంటే உலகத்தை நேசிக்கத்தை விட దేవుని ఎక్కువగా నువ్వు ప్రేమించు. தேவனை அதிகமா நேசி. దేవుడు కార్యాలు చేస్తాడు, தேவன் அற்புதங்களை செய். దేవుడు అద్భుతాలు చేస్తాడు. அற்புதங்களை செய். యేబు జీవితంలో అదే చేశాడు. யோபு வாழ்க்கையில ఆయన ప్రేమ సాతాన్ని ఓడించింది, அந்த அன்பு சாத்தானை தோற்கடித்தது. ఆయన ప్రేమ அந்த அன்பு లోకపు యొక్క కోరికలను ఓడించింది, இந்த உலக காரியங்களை தோற்கடித்தது. ఆయన యొక్క ప్రేమ அந்த அன்பு పోగొట్టుకున్నదాన్ని తిరిగి రెండంతలుగా పొందుకునే కృప ఇచ్చింది. இழந்து போன யாவையும் மற்றும் பெற்றுக்கொண்டான். కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, பிரியமான தேவன், ఈరోజు నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో இன்னைக்கு நீ எதை அதிகமா நேசிக்கிறாய்? నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే உண்மையாகவே நீ நேசித்தா ఈ భక్తుడు చెప్పినట్టు నువ్వు చెప్తావు, உன் பக்தன் சொல்லுகிறது ఈ போல భక్తుడు சொல்லு. చేసినట్టు నువ్వు இந்த చేస్తావు. பக்தன் செய்தது போல செய். ముందు దేవుని ఆలయానికి ప్రాముఖ్యత ఇవ్వు. முதலாவது தேவனுடைய ஆலயத்துக்கு இடம் கொடு. సమయాన్ని నువ్వు పాటించి, சமயத்தை கடைபிடிக்கணும், సమయాన్ని పాటించి దేవుని మందిరానికి వచ్చి நேரத்தை கடைபிடிக்கணும், దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, தேவனை துதித்து ஆராதி, దేవుని ప్రార్థించి, தேவனை ఆయన దీవెనల మెండుగా నువ్వు పొందుకోవాలనేది దేవుని యొక్క కోరిక. பொழுது నువ్వు పొందుకోవాలనేది దేవుని యొక్క కోరిక. பெற்றுக்கொள்ள வேண்டும் கர்த்தருடைய కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, காரணம் ఆదివారం దేవుని ఆరాధన అంటే ஞாயிற்றுக்கிழமை தேவனுடைய ஆராதனை. శనివారం నుంచే మనం ప్రిపేర్ కావాలి. ஞாயிற்றுக்கிழமை நம்ம అప్పుడే ஆயத்தப்படணும். దేవుడు నిన్ను దీవిస్తాడు. அப்பதான் கர்த்தருடைய మన ஆசீர்வாதம். ఆసక్తిని దేవుడు చూస్తాడు. அந்த మనం దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నామనే దేవుడు చూస్తాడు. தேவன் பற்றிலே எவ்வளவு ఎందువల్లంటే అంతరంగాన్ని దేవుడు ఎరిగినవాడు. అంతరంగத்தை ఆండవర్. సీమోను పేతురుని అందుకే దేవుడు అడిగాడు. சீமோன் பேதுருவை தேவன் ఎందుకంటే అంతరంగం ఎలా ఉందనేది దేవునికి తెలుసు. అంతరంగத்தில் எப்படி இருக்கிறது என்று சொல்லி தேவன் அறிந்திருக்கிறார். కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఆగినాల నీ దేవుని అంతరంగము దేవునికి తెలుసు. అంతరంగத்தை నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా, உண்மையாகவே தேவனை நேசிக்கிறாய், లేకుంటే నీవు మాయమాల యొక్క ప్రేమతో నువ్వు ఉన్నావా? இல்லை என்றால் மாய்மாலமான ஒரு வாழ்க்கை வாழ்கிறாய். కాబట్టి దేవునికి తెలుసు, கர்த்தருக்கு నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు, நீ யாரை ஆகிலும் నువ్వు ఎవరి కళ్ళైనా కప్పొచ్చు, யார் கண்களైనా దేవుని కళ్ళు నువ్వు కప్పలేవు. கர்த்தருடைய கண்களை దేవుని నువ్వు మోసం చేయలేవు, தேவனை மோசம் నువ్వే మోసం పడతావు. நீயே மோசம் போவாய். కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ஆகினால் தேவன் ఈ రోజు దేవునికి సమర్పించుకో. தேவனுக்கு ஒப்புக்கொடு. నేను మొదటి స్థానం నా దేవునికి ఇస్తాను. முதல் ஸ்தானத்தை నాకు ఎన్ని పనులు ఉన్నా, எத்தனை வேலை, నాకు ఎన్ని ఇది ఉన్నా కూడా எத்தனை இது இருந்தா నా దేవుని యొక్క ఆదివారపు ఆరాధనలో నేను ముందుగా ఉండాలి. தேவனுடைய ஆராதனையிலே நான் முன்பதா இருக்க வேண்டும். ప్రభువుకు సమర్పించుకుంటే நாம் కర్తృత్వల దేవుని దీవెనలు గొప్పగా పొందుకుంటాం. தேவன் பெரிய காரியங்களை యేబు రెండంతలుగా ఆశీర్వదించబడేదానికి కారణం అదే. தேவன் யோபு రెండత్తనియాయ ఆయన ఆశీర్వదించుకున్న ప్రేమ చాలా గొప్పది. அவருடைய அன்பு பெரிதா. దేవుణ్ణి అంతగా ప్రేమించాడు. தேவன் அவ்வளவாய் நேசி. కాబట్టి ఈ రోజు మనము కూడా దేవుణ్ణి అంతగా ప్రేమించాలి.
നാമു അവലവായി നേസി అలాగా మనం ప్రేమిస్తే നാം അപ്പടി നേസി ఏబు రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నట్టు రెట్టతనయాన ఆశీర్వాదం మనము కూడా రెండంతల ఆశీర్వాదాలు നാം పొందుకుంటాం. కూడా రెట్టతనయాన ఈ రోజు ఆశీర్వాదం నీకు అటువంటి ఆశీర్వాదం కావాలంటే നമുക്ക് ഇപ്പിടിപ്പെട്ട ആശീർവാദം మొదటి స్థానం దేవునికి. మొదటి స్థానం నీ దేవుని కష్టాలు పోవాలంటే, కష్టங்கள் నీ పోగ దుఃఖం పోవాలంటే, దుఃఖం పోగ నీ வேண்டும். రోగం పోవాలంటే, వ్యాధి పోగ வேண்டும். నీ ఇబ్బందులు పోవాలంటే, ఇక్కట్టుകൾ పోగ வேண்டும். నీకున్న ఏది సాతాను శోధనలు పోవాలంటే പിശാചിൻ ശോധനകളിൽ మొదటి അകറ്റപ്പെട స్థానం வேண்டும். దేవునికి ఇచ్చే. మొదటి స్థానത്തെ దేవుని కొడు. మొదటి స్థానం దేవుని మందిరానికి, స్థానത്തെ దేవుని కొడు. మొదటి స్థానం దేవుని ప్రార్థనకి, మొదటి స్థానത്തെ దేవుని కొడు. దేవుని వాక్యానికి లోబడి, దేవుని వసనతకు కొడు. దేవుని వాక్యముతో జీవించు. వసనతోడు కూడా వాల வேண்டும். దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశ దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని ఆశ దేవుడి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచును గాక. వసనத்தின் மூலமாய் கர்த்தர் మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. ముళ్ళంగాల్ పడిட்டு జెబిక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. கர்த்தருடைய சமூகத்துல ஜெபம் பண்ணலாம். ప్రభుకు